హాయ్, నేను శివ బాలాజీ. సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. నమస్కారం శివ బాలాజీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, అనుకుంటండి. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఎన్ని సినిమాలు ఉంటాయి బాలాజీ గారు? 25 పైన ఉంటుంది. 25. 28 ఉంటుంది. మిడిల్లో కౌంట్ మర్చిపోయాను నేను. కొన్ని ఒక 10 మూవీస్ వరకు కౌంట్ ఉంటుంది, కానీ తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. కానీ బ్యాక్గ్రౌండ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఎక్కడో దాన్ని ఇంప్లిమెంటే ఇది జరగలేదు అనుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నాన్నగారు కావచ్చు, అది ఇండస్ట్రీ అంటే మేము ఫిలిం ఇండస్ట్రీ కాకుండా మెకానికల్ ఇండస్ట్రీ కదా. ఓకే ఓకే. ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అమ్మగారు ఉంది కదా? అమ్మగారి అయితే అది ఎప్పుడో టచ్ లేదు అసలు. ఓకే. వాళ్ళు ఎప్పుడో వాళ్ళ చిన్నప్పుడు చేసిన ఫిలిమ్స్ అంతే కొన్ని. ఓకే ఓకే. కానీ మీరు మైనర్గా ఉన్న టైంలోనే నాన్నగారిది చూసుకోవటం, ఇండస్ట్రీకి సంబంధించి తర్వాత 20 yearsలో మళ్ళీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం 18 years, 20 years కూడా లేదు. 18 years కంతా నేను ఫ్యాక్టరీలో ఎంటర్ అయిపోయాను. నేను ఒక 3 years వర్క్ చేసుకుంటూ అన్నీ చేసిన తర్వాత 3 years తర్వాత ఓన్గా నేను కంపెనీ పెట్టాను, నేను ఎంఎస్బి ఇండస్ట్రీస్ అని. 22 yearsలో ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను నేను. ఓకే ఓకే ఓకే. కానీ ఫస్ట్ ఫిల్మ్ మీరు సురేష్ కృష్ణ గారిని ఎంచుకున్నారు. ఇది మా అశోక్ గారిలో వస్తుంది. మంచి డైరెక్టర్. చాలా పెద్ద లాంచ్ అది. అవునవును. ఆ రోజుల్లోనే 7 crores. సో 7 crores పెట్టడమే పెద్ద విషయం మూవీకి ఆ రోజు, అది ఫ్రెష్ ఫేస్కి. రైట్ రైట్. అది తమిళ్లో ట్రై చేయలేదండి? మొత్తం తెలుగుకే ఉన్నారు మీరు? తెలుగే. మొదట ఇటు వచ్చేసాను, వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇట్టే ఉండిపోయాను నేను. సో చెన్నైకి మళ్ళా వెళ్ళ. ఓకే. కానీ ఎందుకంటే తమిళ్ అనేది కూడా మీకు అక్కడే పెరిగారు. అవును, పుట్టి పెరిగిందంతా అక్కడే, చదువుకున్నది కూడా అక్కడే. అవును. కానీ ఎప్పుడు ఆ ప్రయత్నం ఫిలిం సైడ్ అయితే అసలు ట్రై చేయలేదు. ఇటువైపే అలాగే కంటిన్యూ అయిపోయింది. ఓకే ఓకే. ఎక్కువగా మీరు సపోర్టింగ్ రోల్ అంటే లీడ్ రోల్స్లో ఎక్కువ సినిమాలు చేశారు కదా. అయితే ఏంటంటే సోలోగా చేయటం మాత్రం చాలా వరకు కూడా వాటికి సంబంధించిన ఆఫర్ రాలేదనుకోవాలి, ఎట్లా చూడాలి? అంతే అండి. ఇప్పుడు స్టార్టింగ్ లాంచ్ అయింది, సోలోగానే లాంచ్ అయ్యాను. తర్వాత 2-3 ఫిల్మ్స్ సోలోగా పోతే పోనీ ఇవన్నీ కూడా సోలోగానే చేసింది. అవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కాంబినేషన్స్ ఎక్కువ హిట్ అయ్యాయి. ఆర్య కానీ, లేకపోతే సంక్రాంతి కానీ, శంభు శివశోభం కానీ, చందమామ కానీ. చందమామ మీ కెరీర్లో ఆర్య ఒకటి, ఆర్య, చందమామ, శంభు శివశంభు అన్ని చేసిన ఫిల్మ్స్ అంతా కూడా మంచి ఫిల్మ్స్. రైట్, ఎగ్జాక్ట్. రీసెంట్గా రెక్కీ వెబ్ సిరీస్ చేశాను, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే బిజినెస్ ఇవి రెండు బ్యాలెన్స్ వల్ల ఏమన్నా తగ్గించారా? లేదు లేదు లేదు, నేను కెరీర్ పరంగా ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అయ్యాను, బిజినెస్ చూసుకోలేదు కాదు, నాన్న తరిమేశారు. ఏదైనా ఒకటే చేయమన్నారు. సో అందుకని ఫిలిం ఇండస్ట్రీనే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత ఇండస్ట్రీస్, నాన్నగారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీస్ని క్లోజ్ చేస్తాం, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు కూడా మీరు పారిశ్రామికవేత్త అని వస్తుంది అంటే ఆర్టిస్టు కమ్ ఎంటర్ప్రెన్యూర్ అలా వస్తుందా? వస్తుంది ఇప్పుడు కూడా. బట్ ఎలాగైనా ఇప్పుడు కూడా చిన్న చిన్న బిజినెస్ చేస్తుంటాను నేను. మంచి మంచి డైరెక్టర్లు పడ్డారు, మంచి సినిమాలు పడ్డాయి, సపోర్టింగ్ రోల్లో కూడా మంచి సక్సెస్లు పడ్డాయి. కానీ మళ్ళీ ఒక సినిమా తర్వాత ఒక 2 years 3 years ఆ గ్యాప్ ఎందుకు నాకు ఇప్పుడు దాకా తెలియదు. అది ఎందుకు ఆ గ్యాప్ వస్తుందో తెలియదు. ఓకే, చేసి హిట్ అవుతాయి కానీ బట్ గ్యాప్ ఎందుకు వస్తుందో తెలియదు నాకు. మీరు గమనించారా? నిజంగా సినిమా సక్సెస్ అవుతుంది. సినిమా సక్సెస్. చందమామ తీసుకున్నా కూడా అంతే. చందమామ తర్వాత ఆల్మోస్ట్ 1.5 year నెక్స్ట్ ప్రాజెక్ట్ పడేదాకా టైం తీసుకుంది. సో అది ఎందుకో తెలియదు, బట్ వచ్చేది మాత్రం మంచిది వస్తుంది, మళ్ళీ గ్యాప్ ఉంటుంది. మేబీ నాకు పిఆర్ కూడా తక్కువ అనుకుంటా. నా పిఆర్ డెఫినెట్గా వీకే. ఎక్కువ మందిని కలవను, ఎక్కువ మందితోటి మింగిల్ అవను, ఒకటి నచ్చితే మాత్రం ఉంటాను నేను. ఓకే. సో మేబీ దానివల్ల పిఆర్ వల్ల కూడా మైనస్ అవ్వచ్చు. ఓకే. ఎందుకు మీ సర్కిల్ ఒకటి ఉందిగా, మంచి సర్కిల్ ఉందిగా. ఏం సర్కిల్? మీకు ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే? లేదు, ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. ఓకే ఓకే. ఇనిషియల్ డేస్లో కూడా అప్పుడు నేను ఒంటరిగా వచ్చి ఇక్కడ చూసుకున్నాను కాబట్టి నాకెవరు సపోర్ట్ లేదు, అండ్ ఫ్రెండ్స్ డెవలప్ చేసుకునే అంత కెపాసిటీ కూడా ఉండలేదు అప్పుడు. ఓకే. సో ఓన్లీ ఇండివిజువల్గానే ఉండిపోయాను నేను.
తర్వాత ఫ్యామిలీ అలా అయిపోయింది. కొన్ని ఫ్రెండ్స్ దగ్గర బ్యాచులర్గా ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది కూడా మెల్లిగా ఫ్యామిలీ తర్వాత కట్ అయిపోయింది అది. అందరూ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో ఆ కలవడం అవన్నీ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పామంటే నాకు రాజీవ్ కనకాల స్టార్టింగ్ నుంచి నాకు మంచి ఫ్రెండ్. తర్వాత మా ఎలక్షన్ తర్వాత విష్ణు నాకు బాగా క్లోజ్ అయ్యాడు. సో అంతే చెప్పొచ్చు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే. బయట ఫ్రెండ్స్ ఉన్నారు, వెరీ చాలా తక్కువ లిమిట్. సో అయితే మీకు కూడా సినిమా కష్టాలు వెంటనే మీకు కూడా ఏది ఈజీ కాదు కదా. ఉండే ఇనిషియల్ స్టేజెస్లో బాగా టఫ్ ఉండింది. ఓకే. ఎప్పుడు నాన్నతోటి నాకు క్లాష్ వచ్చిందో నేను అటు సైడ్ నుంచి ఏం ఫినాన్షియల్గా సపోర్ట్ ఏం తీసుకోలేదు నేను. ఓకే. నాది క్లాష్ అండి ఎందుకు వచ్చింది? అంటే ఇండస్ట్రీలకి వెళ్ళొద్దు అన్నారు, ఇక్కడికి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అన్నారు. అది నేను ఫిలిం ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నాన్న కోపం వచ్చింది. ఒక 1 year మేము మాట్లాడుకోలేదు. ఆయన నాతో మాట్లాడలే, మేము కదా, ఆయన నాతో మాట్లాడలే. 1 year తర్వాత సరిపోయింది. ఆయన చూసిన లాస్ట్ ఫిలిం నాది వచ్చి అదే సంభోషి విషంబు. అది లాస్ట్ చూశారు నాన్నగారు చూసిన సినిమాలో అదే లాస్ట్. ఓకే. సో అందువల్ల ఆ ఫినాన్షియల్ సపోర్ట్ నేను ఇంట్లో తీసుకోకుండా ఉండడం కోసం, అంటే ఎలాగనే ఇప్పుడు నేను సంపాదించేదే కదా నాకు గడుస్తుంది. సో అప్పుడు సంపాదన కూడా చాలా తక్కువ కాబట్టి కొంచెం టైట్గా ఉండదు అప్పుడు. తర్వాత మెల్లిగా కొంచెం స్టెబిలైజ్ అయిపోయా. ఓకే. ఓకే. తర్వాత కొంచెం బ్యాలెన్స్డ్ అయ్యాను అండ్ చాలా జాగ్రత్తగా ఉన్నాను. సో దట్ ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయింది, నాకు అన్నీ ప్రాపర్గా ఉన్నాను, ఏ ప్రెషర్స్ లేదు. రాజీవ్ గారి ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? మేము కలిసి కోకిల అని ఒక సినిమా చేసాము. కోకిలానా? ఓకే. ఓకే. కోకిల, నేను, రాజీవ్ కనకాల, రాజా. దానికి ఒక చరిత్ర ఉంది. ఓహో, ఏంటది? నాకు తెలియదు ఏమైనా ఉందా? డైరెక్టర్ ఇష్యూ ఉంది కదా. డైరెక్ట్ చనిపోయాడు ఆయన. చనిపోయాడు. అదే చనిపోయాడు. ఆయన ఆయన చనిపోవడం వల్ల ఆ మూవీ వచ్చేసి హ్యాండిల్ చేయలేకపోయారు. లేకపోతే మంచి సబ్జెక్ట్ అది, హిట్ అవ్వాల్సిన సినిమా అది. సో దాన్ని కరెక్ట్గా థియేటర్స్కి తీసుకుని వెళ్ళలేకపోయారు, పోయింది అది. విఎన్ ఆదిత్య గారు లాస్ట్ మినిట్ అది మూవీ అయిపోయింది. అవునా? మూవీ షెడ్యూల్ ఏదో ఉందా? డబ్బింగ్ జరుగుతుంది. ఓకే. ఓకే. డబ్బింగ్ జరుగుతుంది. ఒక షెడ్యూల్ అంటే ఏదో ఒక సీన్ అంతే తప్ప అది పెద్ద ఇది కాదు. ఓకే. ఓకే. అయితే క్లైమాక్స్ ఏదో షూట్ చేయాలేమో. ఓకే. ఓకే. సరిగ్గా గుర్తులేదు నాకు. ఓకే. అప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. డబ్బింగ్ చెప్పి కలిసి మేమంతా భోజనం చేసి శబ్దాలలో అప్పుడు అందరూ ఇంటికి వెళ్ళాము. సడన్గా నాకు 3 o'clock 2 o'clock ప్రొడ్యూసర్ కాల్ చేసి ఇలా కొండ చనిపోయాడు, ఇప్పుడే కదా నేను మాట్లాడి వచ్చాను. నేను లేదు సీరియస్గా చెప్తున్నాను, స్ట్రోక్ వచ్చిందంటాను. ఎర్లీ మార్నింగ్ అప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళాము. నో మోర్. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి నెక్స్ట్ పర్సన్ కరెక్ట్గా ఉండలే. బికాస్ ప్రొడ్యూసర్ కూడా కొత్త వాళ్ళు, థియేటర్స్ హ్యాండ్లింగ్ ఇవన్నీ దొరకదు. బట్ థియేటర్ ఫిల్ అయింది, మంచి బాగా నవ్వుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, అది ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు కామెడీ ఉంటుంది. బాగా నవ్వుకున్నారు, అంత మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, నేను పిఆర్ మెయింటైన్ చేయలేకపోయాను అంటే అందరితో కలవలేకపోయాను అంటే కారణం ఏమన్నా ఉందా? ఎనీ రీజన్? నేను చాలా రిజర్వ్డ్ అని ఇనిషియల్గా చాలా రిజర్వ్డ్. ఇప్పుడైనా అలా మాట్లాడుతాను, ముందలతో మాట్లాడేవాడిని కాదు. మేబీ ఆ రిజర్వ్ అయితే ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇప్పుడు కొంచెం నేను అట్లీస్ట్ కొంచెం బోల్డ్గా మాట్లాడే ఒక ఫ్రీనెస్ వచ్చింది. ఓకే. ఇనిషియల్గా అయితే నేను ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో కూడా రాదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. సో అందుకని సైలెంట్గా ఉండేవాడిని. ఆ సైలెంట్గా ఉండే చూసి ఈ అబ్బాయికి ఏమో పొగురు అనుకునేవాళ్ళు. ఓకే. ఇనిషియల్ డేస్లో. బట్ నాకు అసలు ఎవరిని ఎలా విషయాలు కూడా నాకు తెలియదు. అప్పుడు హలో సార్ అంటాను, అంతే అయిపోద్ది. వాళ్ళు మాట్లాడారంటే ఊరికి నవ్వేసి వదిలేస్తాను. సో లొకేషన్లో సైలెంట్గా ఒక ప్లేస్లో కూర్చుంటాను నేను. ఎవరినో వచ్చారంటే నేను వెళ్ళి విష్ చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక దీంతో అలాగే ఉండిపోతాను అనమాట. సో అది రాంగ్గా సెన్స్ అవుతుంది. ఓకే. ఓకే. రాలేదు చూడు అనేది నాకు తెలియదు, అది అలాంటివి వండుతుంది. సో అలా. ఓకే. ఓకే. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఎస్, ఇప్పుడు నా కోసం నేను ఏమైనా కావాలని ఎవరిని అడగాలంటే అసలు చచ్చిపోతాను నేను. నాకు అసలు రాదు, అడగటం రాదు, ఒకలాగా ఉంటుంది నాకు. అదొక బాగా డెఫినెట్గా చాలా పెద్ద మైనస్ అది. ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఇలా ఉండకూడదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అవునవును. ఏం చేసేది నేను. బాగా సఫర్ అయి ఉంటారు ఈ విషయంలో. అయితే సఫర్ లేదు, అది నేనే కదా. అది అదే అంటే మీరు తీసుకోవటం కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా డెఫినెట్గా మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ మనం వెళ్ళి అడగకపోతే ఎందుకు వస్తుంది. అవును. సో అందుకని నాకు అడగటం రాదు. సేమ్ టైం వచ్చి వెళ్ళి అందరితో అలా జోబియల్కి ఇష్టపడినట్టు మాట్లాడటం, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం రాదు. నాన్నగారితో
సినిమాల్లో ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి మీ నాన్నగారితో గొడవ పడ్డారు, ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు గొడవ ఎవరు? పడలేదు. గొడవ అంటే మాట్లాడుకోవాలా అంతేనా? ఏం లేదు. హైదరాబాద్లో ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి వచ్చేసాను. అవును. 1 వీక్ తర్వాత తెలిసింది నేను సినిమా షూట్లో ఉన్నాను. ఓకే. ఒకసారి ఫోన్ చేశాను. ఆయన ఎప్పుడు ఫోన్ ఎత్తితే హలో అంటారు, మనోహర్ అని అంటారు ఆయన పేరు. నాన్న నువ్వు అక్కడే ఉండరా టమాటా పెట్టేశారు. అదే అయింది. నాన్నగారు ఫోన్ చేసినప్పుడు ఏ షూటు ఇదేనా, సురేష్ కృష్ణ గారిదేనా? సురేష్ కృష్ణ గారిదే. నేను ఫోన్ చేశాను. అదే అదే మీరు చేసినప్పుడు సురేష్ కృష్ణ గారిదే సినిమా అది. అయితే వెంటనే మీకు ఇక్కడ రాగానే క్లియర్ అయిపోయిందా? కాదు, అక్కడ ఫిక్స్ అయ్యే ఇక్కడ వచ్చింది నేను. ఓకే ఓకే. అక్కడ ఆడిషన్ నాకు చెన్నైలోనే జరిగిపోయింది. ఓకే. అండ్ షూటింగ్ అంతా అయిపోయింది. ఇలా ఆపర్చునిటీ ఉంది నేను వెళ్ళా అంటే వద్దు అన్నారు. ఓకే ఓకే. కానీ రావాలని ఇంట్రెస్ట్. సరే 1 వీక్ పెళ్ళి ఉంది, ఒక 10 డేస్కి వెళ్ళి వస్తానని చెప్పేసి ఇలా వచ్చి 10 డేస్ అయినా ఏంటి రావట్లేదని చెప్పి అమ్మ దగ్గర అడిగితే వాడు ఆల్రెడీ షూటింగ్లో ఎంటర్ అయినాడు. బిఫోర్ అండి సురేష్ కృష్ణ గారి బిఫోర్ మీరు ట్రై చేసిన సినిమాలు ఏమి ఉన్నాయండి అక్కడ? ఆల్మోస్ట్ చెన్నై అంటే మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు అప్పటికే. అక్కడ ఏం ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే ఓకే. ఇది ఇక్కడ కుమార్ బాబు గారని మా చిన్నప్పుడు అక్కడ మూవీ ఇండస్ట్రీలో వస్తే మా ఇంట్లో వచ్చి స్టే చేసి ట్రై చేసేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు అనమాట. సో హరికృష్ణ గారు, మేకప్ మ్యాన్ హరికృష్ణ గారు ఉన్నారు కదా, అవునవును, ఆయన చెప్పారంట ఇలా వచ్చేసి అబ్బాయి నువ్వు మీ అక్క ఉండారు కదా అక్కడ, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పెద్దగా అయ్యాడు బాగున్నాడు ఒకసారి వెళ్ళి చూడు అంటే అప్పుడు ఆయన చూసి తర్వాత ఆయన సెట్ చేశాడు ఇక్కడ. అండ్ మీ సిస్టరు బ్రదర్స్ ఉన్నారు కదా, సో మరి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మరి బ్రదర్స్ ఎవరు చూసుకోలేదా? కంట్రోల్ చూసుకున్నారు బట్ కుదరలేదు అది. బికాస్ దే వర్ నాట్ ట్రైన్డ్. వాళ్ళు ఇంకా మరీ చిన్నపిల్లలు అప్పుడు. నేనే 18 years వచ్చేసరికి 22, వాళ్ళు ఇంకా చదువుతుండారు అప్పుడు. సో అందుకని లాసెస్లో వెళ్తుంటే షట్ డౌన్ చేస్తాం కంప్లీట్గా. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో సురేష్ కృష్ణ గారి తర్వాత మీకు సోలోగా వచ్చినవి చాలా వరకు మీరు రిజెక్ట్ చేశారా? ఇది మా షుగర్లో స్టోరీ, ఎలా చెప్పను, దోస్తు, ఆర్య, సంక్రాంతి. అవును, సంక్రాంతి తర్వాతనే పోతే పోని, తర్వాత పగలే వెన్నెల, తర్వాత ఇంకోటి ఏంటి కొన్ని మూవీస్ ఉన్నాయి, ఆగంతుకుడు. ఓకే. ఇలాంటి కొన్ని ఉన్నాయి, అవంతా చెప్తే కానీ తెలియదు అది. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత మళ్ళా చందమామ, శంభో శివ శంభో ఇవన్నీ వచ్చాయి. సో చందమామ తర్వాత చాలా చూజీ అయిపోయా సబ్జెక్ట్స్లో. ఓకే, అక్కడి నుంచి అప్పటికి ఒక 10 years ఉంటుందా అండి ఏదైతే ఆ జర్నీ మీది ఉండదా? 2005 to 2007 మళ్ళా చందమామ. 2005 వరకు ఈ చెప్పిన హిట్ మూవీస్ అంతా ఉంది. 2005, 6 1.5 year 2 years లోపు ఈ సోలో మూవీస్ అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. ఓకే ఓకే. నెక్స్ట్ మళ్ళీ చందమామకు వచ్చాను. ఓకే ఓకే ఓకే. మధ్యలో అదే సోలో దాంట్లో మీది రిలీజ్ కాకుండా ఆగింది కదండి సినిమా ఒకటి, పొదరెల్లిన మూవీ. అది ఏంటంటే ప్రొడ్యూసర్ ఫండ్స్ సమ్ గవర్నమెంట్ తోటి టైప్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ని, అంటే గవర్నమెంట్ ఫండ్స్ యూస్ చేశారని చెప్పి ప్రాజెక్ట్ని సీజ్ చేశారు. సో అందువల్ల సినిమా రిలీజ్ అవ్వాలి. శ్రీనివాస్ గారు కదా ఎవరు డైరెక్టర్? శ్రీనివాస్ గారే కదా దానికి, ఆయనేనా అనుకుంటా. సురేష్ బ్యానర్ శ్రీనివాస్ గారా? లేదు కాదా? ఓకే, అక్కడ కోడైరెక్టర్గా చేసి ఉన్నట్టున్నాడు ఆయన. శ్రీనివాస్ గారు నాకు గుర్తురాట్లేదు, నాకు పేరు గుర్తు, చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాలు, అదే అదే నాకు గుర్తురాట్లేదు, నిజంగా పేరు గుర్తులేదు. ఓకే. సో ఇట్లా ప్రాజెక్టులు అప్పుడప్పుడు ఈ డిస్టర్బెన్స్ కూడా మిమ్మల్ని కొంచెం వెంటాడుతూనే ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ దాకా వచ్చిన తర్వాత 1 monthలో ఒక 3 films రిలీజ్ అయింది. ఆగంతకుడు, పోతే పోని, తర్వాత ఇంకో ఫిలిం ఏదో, 3 డిజాస్టర్స్ అయింది. సో అప్పుడు కొంచెం నాకు మేబీ లైఫ్లో వచ్చేసి డిసిషన్ తీసుకుంది కరెక్ట్ కాదేమో అనిపించింది. 1 week కొంచెం డిప్రెషన్గా ఉండింది, బట్ చాలా డిప్రెషన్లో ఉన్నాను. బట్ బౌన్స్ బ్యాక్ అయిపోయాను 1 weekలోనే. సరే ధైర్యంగా వచ్చి ఇంతే కదా, ఇంకేముంది అంటే ఫ్లాప్ అవుతాయి, హిట్ అవుతాయి, మన చేతిలో ఉంది, మన పనులు కరెక్ట్గా చేస్తున్నాం కదా అని చెప్పి ఆ రోజు నేను బౌన్స్ బ్యాక్ అయింది. ఇవాళ వరకు నాకు ఆ థాటే లేదు. అదే మనం రేస్లో మనం వెళ్ళాలి, రైట్ ఎక్కడో వెళ్ళి సాధించాలి, అవన్నీ లేదు. లైఫ్లో వచ్చేది యాక్సెప్ట్ చేసుకోవడం, వెళ్ళటమే. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకునే కదా బాధపడేది. సో ఎక్స్పెక్టేషన్స్ లేదు. అదే ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు?
అట్లా మోరల్గా కుమార్ బాబు గారే కుమార్ బాబు గారు ఇండస్ట్రీ తీసుకొని వచ్చారు ఆయనే. ఆయన అక్కడ నుంచి మీతో పాటు ఉంటా ఉన్నారు. ఆ, ఓకే ఓకే. ఆయన బేసిక్గా ఆయన ఇండస్ట్రీ ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో కొంచెం నేర్పిస్తుంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. ఓకే ఓకే. అంతే. ఆయన తప్ప మిగతా ఏ హీరోలు కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎవరు లేరు అసలు ఫ్రెండ్షిప్లో కూడా ఫ్రెండ్స్ లేరు అయితే చాలా వరకు. లేదు, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనేది రాజీవ్ గారిని వదిలిపెడితే అవును ఎవరు లేరు నాకు. అది కూడా కోకిల పుణ్యం అంటూ. అంతే అంతేనా? అంతే. ఇప్పుడు రాజీవ్ చూసారంటే పెద్ద సర్కిల్, అవును ఇండస్ట్రీలో అందరూ తెలుసు. అండ్ ఆ రోజులు ఇప్పుడు కొంచెం రిజర్వ్ అయిపోయాడు, కానీ ఆ రోజులు అయితే ఈవినింగ్ అయితే ఒక అట్లీస్ట్ 15 మెంబర్స్ మొత్తం గ్యాదర్ అవుతారు వీళ్ళు. ఓకే. సో రాజుకి టెక్నీషియన్స్ అందరూ ఫ్రెండ్సే ఉంటారు, ఆర్టిస్టులు ఫ్రెండ్సే. సో వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు. కరెక్ట్. అవును. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ పెద్ద సర్కిల్. అవును, పెద్ద సర్కిల్. ఎగ్జాక్ట్లీ. అక్కడిక్కడ నేను రాజు పక్కనే కూర్చుంటాను, కానీ ఎవరి దగ్గర మాట్లాడేవాడిని కాదు. అంత రిజర్వ్డ్గా ఉన్నాను స్టార్టింగ్ ఇనిషియల్గా అయితే. ఓకే ఓకే. సో మధ్యలో అండి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లాంటిది ఏమైనా జరిగిందా? ఓకే. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాను, కొన్ని లాస్ అయ్యాయి. ఇప్పుడైతే షేర్స్లో ఎక్కువ యాక్టివ్గా ఇప్పుడు ఉంటున్నాను. ఓకే. ఇవి ప్లస్లో ఉన్నాయి. ఓకే. సో అలా. అంటే నా ఉద్దేశం షేర్స్ కాదండి, ప్రాజెక్ట్ పరంగా మూవీకి సంబంధించిన. మూవీకి ఏం పెట్టలేదు, మూవీకి పెట్టింది ఇది ఒకటే. ఒక్కసారి ఛాన్స్ చేసుకున్నాను, తర్వాత అది కలిసి రాలేదు, వదిలేసాను. అంటే ప్రొడక్షన్ కూడా వచ్చేసి ఎలా ఉంటుందంటే, మనం షూటింగ్ వరకు తెలుసు, కానీ షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత మన బయట బిజినెస్లు ఉంటాయి కదా, అది జీరో. రైట్. సేల్ చేయటం. అది చాలా పెద్ద వర్క్ అనమాట అది. ఓకే. సో అది నా వల్ల అవ్వదు, ప్లస్ నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు చేయడానికి. ఓకే. మూవీ చాలా ఈజీగా చేసాము, లిమిటెడ్ బడ్జెట్లో చేసాము, చాలా బాగా చేసాము, గ్రాండేట్ తీసుకుని వచ్చాము, అంతా ఓకే. బట్ రిలీజ్కి వెళ్ళడానికి అంత సత్తా చాలా. ఓకే. ఎంత లాస్ అయి ఉంటారు సుమారు? అయితే 2 crores ఉంటుంది. చందమామ ఆల్మోస్ట్ మీకు కావచ్చు, నవదీప్ గారికి కావచ్చు, ఇద్దరికి ఒక మంచి బ్రేక్. అప్పుడు కూడా నవదీప్ గారు కొంచెం స్ట్రగుల్లో ఉన్నారు, ఆయనకు కూడా. మీ ఇద్దరికి మంచి బ్రేక్ కృష్ణవంశీ గారు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇద్దరికి ఆ ప్లాట్ఫామ్ యూజ్ కాలేదేమో అనిపించింది. అంటే అంత బ్రేక్ వచ్చే విధంగా లేదు. నవదీప్ అయితే వరుసగా చేసుకుంటూ వెళ్ళాడు. చేసుకుంటూ వెళ్ళాడు. ఓం శాంతి ఓం, దాని తర్వాత ఓం శాంతి ఓం వచ్చినట్టుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్ తంది 2-3 ఫిల్మ్స్ చేశారు. ఇప్పుడు మన దీంట్లో కూడా తేజ గారి ఫిల్మ్లో కూడా మంచి క్యారెక్టర్ పడింది. ఏది నాకు ఆ మూవీ పేరు గుర్తురాట్లేదు. రానా, నేనే రాజు నేనే మన రానాకి పక్కన మంచి క్యారెక్టర్ నవదీప్ క్యారెక్టర్. అలాంటివి కూడా కొన్ని చేస్తుంటాడు. ఈ మధ్య లవ్ మౌలి అని ఒక సినిమా తీసాడు తను. అవును, లవ్ మౌలి కరెక్ట్. రీసెంట్ది. ఓకే. మీకు పడలా కాకపోతే కదా మీకు? నాకు వచ్చేసి దాని నెక్స్ట్ నాకు పడింది సంభోషి విషంబు. సంభోషి విషంబు మంచి హిట్ అయింది అది. కాటమరాయుడు తర్వాత రెకీ ఇది దీని కిందకు వస్తుంది, మన వెబ్ సిరీస్ కిందకు వస్తుంది. అండ్ ఈ ఫిల్మ్ కూడా ఒకటి ఉంది రీసెంట్గా చేసింది నేను, సింధూరం అని. సింధూరం బ్యూటిఫుల్, బట్ థియేటర్స్ లో కరెక్ట్ గా అది కరోనా తర్వాత అది కరెక్ట్. అవును. సో ఆ క్యాల్కులేషన్స్ మారి ఉంటాయి. దాని తర్వాత ఈ సినిమా కూడా చేశాను, ఇది కాలింగ్ సహస్ర. కాలింగ్ సహస్ర అనేది సుడిగాలి సుధీర్ చేసి. రైట్. అవును. దాంట్లో బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. అలా అప్స్ అండ్ డౌన్స్, ఫ్లో వచ్చేసి అదేంటి ఈక్వల్గా వెళ్ళట్లేదు, కానీ హార్ట్ బ్రేక్ లాగా పైన కింద వెళ్తుంది. మీ కెరీర్లో పవన్ గారి కాంబినేషన్లో అన్నవరం అదొకటి మంచి సినిమా. అన్నవరము కాటమరాయుడు రెండు. అంటే అది తర్వాత వచ్చింది. ఫస్ట్ అన్నవరమే. అవును, కళ్యాణ్ సార్ చూసిన కూడా ఆ షూటింగ్లోనే. కళ్యాణ్ గారినా? ఓకే. దానికి ముందు మూవీలో చూడటమే తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ చూడటం, అక్కడే యాక్ట్ చేయడం. మీకు బిగ్ బాస్ అప్పుడు కూడా చాలా సపోర్ట్ పడింది కదా వాళ్ళు? అవును. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. కళ్యాణ్ సార్ ఫ్యాన్స్. అవును. అంటే మిక్స్డ్ అండి అది మిక్స్డ్. అంటే దానికి ముందు నేను అప్పుడే కాటమరాయుడు చేసి తర్వాత నేను హౌస్కి వెళ్ళాను కాబట్టి అలా లింక్ అయింది. కానీ అదర్వైజ్ అందరూ బిగ్ బాస్ లవర్స్ అందరూ నాకు అప్పుడు బాగా హోట్ చేశారు, అంటే ఎవరందరూ వ్యూవర్స్. అందుకు అప్పుడు మంచి సినిమాల్లో ఉన్నారు కదా. ఇది మళ్ళీ బిగ్ బాస్ ఎంచుకోవడానికి ఏం లేదు, జస్ట్ అది అప్పటికి నాకు మా టీవీ రఘు అంత బాగా క్లోజ్ అనమాట.
సో వాళ్ళు వచ్చి ఇలా ఆ, చెయ్యి అంటే నేను బిగ్ బాస్ ఏదో అనుకుని సర్లే చూద్దాంలే అన్నాను నేను. తర్వాత మధు మా మిస్సెస్ తోటి డిస్కస్ చేస్తే అది పెద్ద కాంట్రవర్సీ రియాలిటీ షో అది అంటే, అవునా అయ్యో అయితే వద్దులే అని చెప్పేసి రఘుకి చెప్పాను. రఘు వాళ్ళ టీం తోటి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి లేదు భయ్యా నువ్వు చేయి భయ్యా బాగుంటుంది అని చెప్పేసి చేసి తర్వాత నేను అందరూ కొంచెం వెల్ విషెస్ అంతా అడిగాను నేను. ఓకేనా నాకు సెట్ అవుద్దా అంటే డెఫినెట్గా బాగుంటుంది నువ్వు వెళ్ళు. కాంట్రవర్సీ ఉంటుందంటే అది ఎవరు అలా క్రియేట్ చేసినా అదే కాంట్రవర్సీ అవుతుంది, కానీ నీ మెంటాలిటీకి అది బాగానే ఉంటుంది, అది నువ్వు వెళ్ళు బాగుంటుంది అన్నారు. సరే వెళ్ళాను. వెళ్ళి ఇక్కడ అప్పటికి మా ఇంట్లో వాళ్ళకి నా కోపం గురించి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. ఇక్కడ వెళ్తే మొత్తం అందరికీ తెలిసిపోద్దేమో అని అనుకున్నాను నేను. అలాగే అయింది. ఓకే ఓకే. సో జస్ట్ ఒకసారి ఊరికే ఎలా ఉంటుంది ట్రై చేసి అందరూ చెప్పారు బాగుంటుంది అలా ట్రై చేశాను అంతే. ఓకే ఓకే. బట్ వన్స్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అండి. టఫ్ ఉంటుంది కానీ బట్ మంచి ఎక్స్పీరియన్స్. కాదు, మీరు ఇంత రిజర్వ్డ్గా ఉంటారు కదా, అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వటం అనేది ఒక నిజంగా అవును ఒక పెద్ద టాస్క్. మీరు ఎంటర్ అవ్వటం, అక్కడ గేమ్ ఆడటం ఒక ఎత్తు అయితే అవును కదా. యాక్చువల్గా ఆ రిజర్వ్నెస్సే నన్ను కాపాడింది ఇక్కడ. ఎందుకంటే చూసారంటే నేను నా జోలికి వస్తే మాత్రం రియాక్ట్ అవుతాను తప్ప లేకపోతే ఏది పట్టించుకోను నేను. నా వర్క్ నాది చేసుకుంటూ ఉండేవాడిని. కుకింగ్ స్కిల్ ఉంది కాబట్టి ఎప్పుడు కుక్ చేసుకుంటూ ఉండేవాడిని. సో అంత ప్లస్ అయింది నాకు. ఓకే ఓకే. కోపం అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచే లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నుంచే? చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి అంటే షార్ట్ టెంపర్ కొంచెం. ఓకే. బట్ అంత ఊరికి అంత ఈజీగా రాదు. ఎక్కువ ఇరిటేట్ చేశారంటే ఎవరన్నా అప్పుడు వస్తుంది. మరి దానివల్ల ఎక్కువగా ఇండస్ట్రీలో శత్రుత్వం క్రియేట్ అవుతూ ఉంటుందిగా. నేను అలా నమ్మనండి. నాకేంటి నా జోన్ నాకు నీట్గా ఉంటే చాలు. అసలు ఊరికే వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేశారంటే మాత్రం రియాక్ట్ అయిపోతాను. ఓకే. అదర్వైజ్ నేను చాలా ప్లెజెంట్గా అందరితో బాగానే మాట్లాడతాను, జోకులు అంతా వేసుకుంటాను అంతా ఓకే. ఇప్పుడు కంప్లీట్గా అంటే ఆ రిజర్వ్నెస్ పోయింది. ఇప్పుడైతే బాగానే మాట్లాడేస్తాను నేను. బట్ ఇంటెన్షన్గా ఏమైనా చేశారంటే మాత్రం బాగా రియాక్ట్ అయిపోతాను. ఓకే. అట్లా బిగినింగ్ కెరీర్లో బాగా లాస్ అయి ఉంటారా? ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, తన కోపమే తనకు శత్రువు అనేది. లేదు, నేనైతే ఇది నమ్మను నేను. ఓకే. ఎందుకంటే అదే మనని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరిని నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు మనం ఏంటి తెలిసిపోతే మన దగ్గర పెట్టుకోరు. ఎదుటి పర్సన్. బట్ ఇనిషియల్గా నేను చాలా రిజర్వ్డ్ కాబట్టి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నా అన్నా అక్కడ నేను నా లోపల ఏడుస్తాను తప్ప రియాక్ట్ అయ్యేవాడిని కాదు బిగినింగ్లో. ఓకే. తర్వాత మెల్లిగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాను. ఎన్ని రోజులు మనం దాచి పెట్టుకోలేము కదా ఎమోషన్స్. అలా ఇలానే రిజర్వ్గా ఉన్నప్పుడు ఇంకొక యాంగిల్ చూడాలంటే అడ్వాంటేజ్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఒక ప్రమాదం ఉంది. డేంజర్, అది కూడా డేంజర్ కదా. మన వీక్నెస్ ఎదుటి వాళ్ళకి తెలిస్తే దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో చేసేస్తారు. ఇదే కోపడతాడంటే దగ్గర రారు. ఇన్ అ వే నాకు తెలిసి ఇది నాకు ఒక షీల్డే. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేది, నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం, ఇవంతా నాకు తెలిసి అది నాకు ప్లస్సే అనుకుంటున్నాను, మైనస్ అనుకోవట్లేదు. ఎందుకంటే నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఏదో దీనివల్ల నాకు సినిమాలు పోయాయి లేకపోతే దీనివల్ల నాకు సర్కిల్ పోయింది అనేది లేదు. ఇలా ఉండడం వల్ల ఎవరు మంచి వాళ్ళు మాత్రం నా దగ్గర వస్తారు, స్ట్రైట్గా మాట్లాడతారు, అలా ఉంటారు. ఓకే. ఒకటి చేసి ఇంకోటి చూపించడం, మాయ మాటలు చెప్పడం, ఇవన్నీ నా దగ్గర జరగవు. కెరీర్ పరంగా కూడా లాస్ అయ్యి ఉంటారు. లాస్ గెయిన్ అనేది లాస్ అనేదే మనిషి లేకుండా పోవటమే లాస్ అండి. ఓకే. మన ఈ రోజుల్లో మనం ఏదైనా ఒకటి చేస్తుంటేది ప్రయత్నం కోసం చేస్తుంటాం, మనం ముందుకెళ్ళడం కోసం చేస్తుంటాం. సో ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్. కొన్ని వాటిలో మనం సక్సెస్ అవుతాం, కొన్ని వాటిలో వచ్చేసి మనం అనుకునేది లేకుండా పోద్ది. ఇట్స్ అ జర్నీ. నేను జనరల్గా వచ్చేసి బాగా లాస్ అయిపోయాడు అంటారు. యాక్చువల్గా అసలు ఆ వర్డే తప్పు, నేను యాక్సెప్ట్ చేయను అసలు ఇది. ఎందుకంటే ఒక జర్నీలో వచ్చేసి మీరు పైకి వెళ్తుంటారు, ఒకసారి కింద కూడా పడచ్చు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు. అన్లెస్ ఆ మనిషి చచ్చిపోతే తప్ప ఇంకా ఎండ్ లేదు. ఓకే. ఈ వాళ్ళ జర్నీ వెళ్తుంటుంది. దిల్ రాజు గారి కంపెనీలో ఏమన్నా వచ్చిపోయినాయి మీకు? లేదా? దిల్ రాజు గారిది అప్పుడు చేసిన లాస్ట్ అదే. దిల్ రాజు గారిది నేనే చేయలేదు. ఇది ఆర్యా తర్వాత సంక్రాంతి షూట్ జరుగుతుండింది. ఇమీడియట్గా నాకు నెక్స్ట్ సినిమా వాళ్ళది రవితేజ గారి సినిమాది, బోయపాటి సీన్ గారిది ఫస్ట్ సినిమాది, పేరు గుర్తులేదు, భద్ర బోయపాటి గారిది ఫస్ట్ మూవీ అది. దాంట్లో మోహిత్ అని ఒక అబ్బాయి చేశాడు.
ఆ క్యారెక్టర్ నన్ను అడిగారు, అంటే చనిపోతాడు అనమాట. ఆ, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, రవితేజ గారును ఆ క్యారెక్టర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ని అడిగారు నన్ను, ఓకే. అది కుదరలేదు. తర్వాత ఇంకోసారి ఒకటి అడిగారు క్యారెక్టర్, అది చాలా చిన్న క్యారెక్టర్, అది నేను వదిలేశారు నన్ను. అది ఇకపోతే దీనికి వస్తే మాది ఈ మధ్య జరుగుతున్న దీంట్లో, సో ముఖ్యంగా కన్నప్పని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ మధ్య మాది ఆ విధంగా చేస్తున్నారు ట్రోలర్స్ మీద అనేది వస్తుంది. అదే, అది ఏం లేదు. ఇప్పుడు జనరల్గా వచ్చేసి చెప్పేయడానికి ఏముంది, ఆ, అన్ని కనెక్షన్స్కి లింక్ చేసుకొని చెప్పేయచ్చు. ఇది ఇప్పుడు కాదు, నేను 2000 ఇంకా చెప్పాలంటే 2012లో నేను పెట్టిన ఫస్ట్ కేసు. ఎందుకంటే మీకు రీసెంట్గా కూడా వాళ్ళు కొన్ని బైట్స్ రిలీజ్ అవుతున్నాయి, కేవలం మంచి ఫ్యామిలీ మా అసోసియేషన్. అదే నేను చెప్తాను ఏంటంటే 2012 అనుకుంటా నా ఫస్ట్ కేసు. అంటే మా సోషల్ మీడియాలో వచ్చేసి అబ్యూజివ్గా తిట్టినందుకు నేను కేసు పెట్టాను. దాని తర్వాత అక్కడ చాలాసార్లు సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు పెట్టడం వచ్చింది. అంటే మన సోషల్ మీడియా వచ్చేసి ఒకవైపు సోషల్ మీడియా బూమ్ వస్తుంది, పక్కన అక్కడ నెగటివిటీ కూడా మెల్లి క్రియేట్ అవుతుంది. అది స్టాప్ చేయాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను. ఇండస్ట్రీ వాళ్ళతో మీటింగ్స్ అంతా కూడా పెట్టాము. కాటమర అయ్యేటప్పుడు కూడా ఒక కేసు పెట్టాను నేను. మేము డబ్బింగ్ ఏదో ఫినిషింగ్ పెట్టుకుంటే దాంట్లో వచ్చేసి ఒక అబ్బాయి బూతులు తిట్టాడు. సో దాని తర్వాత వచ్చేసి ఫ్యాన్ వార్స్లో ఒకరు కొట్టుకోవటం. వీళ్ళు ఎలా కొట్టుకుంటారంటే, ఇప్పుడు ఒక హీరోని వచ్చేసి ఎవరైనా పొగిడినప్పుడు ఇంకోటి సంబంధం లేకుండా వాళ్ళని ఆ పోస్ట్ మీద కమెంట్ పెడతాడు. వెంటనే ఇమ్మీడియట్గా ఆ హీరో ఫ్యాన్స్ అందరూ వచ్చేసి తిట్టడం, వీళ్ళు వచ్చేసి వాళ్ళ మీద పడటం. ఇలా తిట్టే దీంట్లో ఏమవుతుందంటే, ఆ హీరోని తిట్టడం, ఆ హీరో వాళ్ళ వైఫ్ని తిట్టడం, వాళ్ళ పిల్లల్ని తిట్టడం, వాళ్ళ నాన్నని తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీ లాక్కొని వచ్చేస్తారు. సో ఈ ఫ్యాన్ వార్స్లో వచ్చేసి అబ్యూజివ్ ట్రోల్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి దాంట్లో. ఇంకా మీమ్స్, ఆ రోజుల్లో మీమ్స్ కూడా వచ్చేసి చాలా వర్స్ట్గా వెళ్ళినాయి. 2017 చెప్తున్నాను ఇది. అప్పుడు చాలా గట్టిగా దిగి ఫైట్ చేసాం, పేజెస్ లేపాము. కొన్ని పేజెస్ అంతా తీసాము ఆల్మోస్ట్. ఇప్పుడు నా FBలో ఉంటుంది ఓకే తీసిన ఇవన్నీ. సో దాని తర్వాత కొంచెం సెటిల్ అయింది ఈ పేజ్ ఫైట్స్ అన్న. ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లో వాళ్ళకి ఏంటంటే అదర్ కంటెంట్ని పెట్టుకొని వీళ్ళు ట్రోల్ చేయడం. వాళ్ళదేమైనా కంటెంట్ వాళ్ళు బాగా చేస్తున్నారంటే మంచిదే, కానీ ఇంకోళ్ళు మంచిగా చేసే కంటెంట్ని వీళ్ళు తీసుకొని వచ్చేసి దాంట్లో పెట్టి ఒకటిని కాదు అందరినీ, ప్రతి ఒక్కరిని ఎందుకు చేస్తున్నారని చూస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది దీంట్లో. సో బేసిక్గా ఇది ఫ్యాన్ వార్ కాదు, ఇది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఛానల్ పెట్టుకొని రెవెన్యూ జనరేట్ కోసం ఇంకోళ్ళ కంటెంట్, మీ కంటెంట్ తీసుకొని వచ్చేసి దాంట్లో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానో, నేనేం చెప్పాలనుకున్నానో అది కాకుండా దాన్ని డైవర్ట్ చేసేసి దాన్ని ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సో ఏ ప్రాజెక్ట్స్ బతకదు. ఎందుకు కల్కి ఇంకా ట్రోల్ చేశారు? కల్కి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది, అసలు ఎంత రెవెన్యూ జనరేట్ అయింది. అలాంటి ప్రాజెక్ట్స్ని ట్రోల్ చేశారంటే అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇప్పుడు జిన్నా కూడా ట్రోల్ చేశారు, అప్పుడు రాలేదు. బట్ నేను మీటింగ్లో నేను చెప్పింది ఏంటంటే, దీనికి స్టాప్ ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి, మనం చేసేది పద్ధతి కాదు, ఇండస్ట్రీ టోటల్గా వచ్చేసి ఇది అవుతుంది. అది మాత్రం కాకుండా లేడీ ఆర్టిస్ట్ని ట్రోల్ చేస్తున్నారు, ప్లస్ సొసైటీలో ఎవరందరూ ఈ ఇన్స్టాగ్రామ్స్లో అందరూ ఉన్నారో వాళ్ళంతా ఇండివిజువల్గా ట్రోల్ చేస్తున్నారు. ఏమైనా ఇన్సిడెంట్ అవుతే అసలు ఆ సీరియస్నెస్ తెలియకుండా దాన్ని డైవర్ట్ చేసి దాన్ని కామెడీగా చేసి ట్రోల్ చేస్తున్నారు. సో ఇలా టోటల్గా వచ్చేసి మనం చాలా నెగిటివ్ అయిపోతున్నాం, నెగిటివ్ సొసైటీలో ఉండకపోతున్నాం మనం. ఇది త్వరగా యాక్షన్ తీసుకోవాలి దీనికి అని చెప్పి మీటింగ్లో నేనే దాన్ని ప్రపోజల్ పెట్టింది. ఎలా చేద్దాము ఏంటంటే, సైబర్ క్రైమ్ వెళ్తే మాత్రం చాలదు, మనం కూడా కలిసి వర్క్ చేయాలని చెప్పేసి ఒక టీం పెట్టుకొని, ఒక టీంలో వచ్చేసి ఒక ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఎంత ఉన్నారు. వాళ్ళంతా ఈ సైబర్ సెక్యూరిటీస్ మొత్తం చెక్ చేసుకుని వెరిఫై చేసుకొని ఒక 1.5 yearగా మేము ఇది వర్క్ చేసుకుంటూ ఇప్పుడు దిగాం. ఓకే ఓకే అందువల్ల ఇంత ఫాస్ట్గా మేము చేయగలుగుతాము. ఓకే, అంటే 1.5 year నుంచి 1.5 year నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం ఇది. ఓకే ఓకే, అందరితో యూట్యూబ్ తోటి కనెక్షన్స్ పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుని, లేకపోతే ఎలా అవుతుంది, ఓవర్ నైట్ ఎలా వస్తుంది ఇది? కరెక్ట్. ఓకే ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు, మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు కదా ఛానల్ స్టఫ్నెస్ ఎలా ఉంటుంది అంత. కరెక్ట్. సో వాళ్ళతో మేము టైఅప్ చేసేసుకొని మా ఇష్యూస్ అన్ని చెప్పి దెన్ వి జంప్డ్ ఇన్. ఓకే ఓకే. సో దీనికి ముందు కన్నప్ప వచ్చింది కాబట్టి ఇప్పుడు లింక్ చేసేస్తున్నారు. అవునవును, అదే అవును. మేజర్గా మీరు అప్పుడు మన ట్విట్టర్లో అనుకుంటా, మా ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఏవైతే పెట్టారు లింక్స్కి సంబంధించి, అవి కంప్లీట్లీ మంచు ఫ్యామిలీకి సంబంధించినవి ఉన్నాయి మొత్తం కూడా. అంటే మంచు ఫ్యామిలీకి సంబంధించి చెప్పలేము, ఎందుకంటే మంచు ఫ్యామిలీ కూడా ఉంది దాంట్లో. మేజర్గా ఐడెంటిఫై అవుతున్నాం, వాటి మీద కూడా వచ్చాయి విమర్శలు వచ్చాయి.
అవే మేజర్గా ఉన్నాయి, మిగతా ఏం లేవు అనేది. లేదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్గా యూట్యూబ్లో ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడాలనుకోండి, దేని గురించి మాట్లాడతారు చెప్పండి? ఒక టాపిక్ అని కాదుగా, అంటే ఫిలిం కావచ్చు, జనరల్గా political ఎందుకు కావచ్చు. ఎందుకు ఆ టాపిక్ మాట్లాడతారు మీరు? మ్మ్. బికాజ్ ఆ రోజుకి ఆ టాపిక్ మాట్లాడితేనే వ్యూషిప్ వెళ్తుంది ఓకే కదా. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది చూసే ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది అనుకోండి, ఇష్యూ బేస్డ్, ఇష్యూ బేస్డ్ ఇష్యూ బేస్డ్, రైట్, ఇప్పుడు ఏ న్యూస్ ఉందో ఆ న్యూస్కి అనుకూలంగా మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు జనరల్గా. ఎగ్జాక్ట్. అదేలాగా మూవీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఎవరిని ఎక్కువ ట్రోల్ చేస్తే వ్యూస్ వస్తుందో వాళ్ళని ట్రోల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను ఒక అతన్ని ట్రోల్ చేశాను, నేను నాకు మంచి వ్యూస్ వచ్చింది, వెంటనే మీరు నాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నారు కదా అనేసి మీరు అదే మనిషిని పట్టుకుని ట్రోల్ చేస్తారు. మీకు వ్యూస్ వచ్చారు అనుకోండి, అలా చైన్ లాగా అనమాట. ఓకే. సో ఎవరిని ఎక్కువ ట్రోల్ చేస్తే, ఇప్పుడు మంచి ఫ్యామిలీని ఎక్కువ ట్రోల్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తారు అనేది ఒకటి సోషల్ మీడియాలో ఒకటి ట్రెండ్ అది. ఓకే. సో అందుకని వాళ్ళు ఏం హలో అన్నా కూడా ట్రోల్ వేస్తారు, అందరు రెడీ, మనకి వచ్చిందని. సో అలా తయారైపోయారు. ఓకే. అది దీంట్లో మాత్రం కాకుండా బయట ఇన్స్టాలో ఉండే క్లిప్స్ని వాళ్ళు ఏదైనా కంటెంట్ పెడితే దాన్ని ఎక్కిరించుకుంటూ మాట్లాడటం, ఇలాంతా చేయడం ఎక్కువ అయిపోయింది అది. ఓకే. ఓకే. సో డెఫినెట్గా ప్రతి ఒక్క ట్రోలర్ దీంట్లో మంచి ఫ్యామిలీ గురించి కూడా ట్రోల్ అయి ఉంటుంది, బట్ స్పెసిఫిక్గా వాళ్ళనే అటాక్ చేస్తున్నారు అనేది ఉండదు. అండ్ తీసిన వాళ్ళంతా వచ్చేసి 100% ట్రోల్ ఉంటేనే తీస్తున్నారండి. మేము కూడా చాలా జాగ్రత్త. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకోల్ వర్క్. అది మీకు ఒక ఛానల్ పెట్టుకొని మీరు నడుపుతున్నారంటే అంత ఈజీ కాదు. మీకు వ్యూషిప్ రావాలి, మానిటైజేషన్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. బట్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని మేము టర్మినేట్ చేయడం అంటే చాలా తప్పు. కానీ మీ ఇంటెన్షన్ కరెక్ట్గా లేనప్పుడు మాకు తప్పట్ల. మీరు అలా ట్రోల్ చేయొద్దు అని చెప్పినా ఇక్కడ మీరు వచ్చేసి రెవెన్యూ కోసమే కదా మీరు ట్రోల్ చేస్తున్నారు, మీ పర్సనల్ ఏం కాదు కదా. నోటీస్ ఇచ్చారండి వాళ్ళకి? ఫస్ట్ అటెంప్ట్ నోటీస్ లాంటిది ఏదైనా సర్వ్ చేశారు? చేయాల్సింది ఫస్ట్ వెళ్తాయండి, అది వెళ్ళే ప్రాబ్లం లేదు, వెళ్ళాయి, మెయిల్స్ మార్చుకోండి అని మెయిల్స్ రూమ్గా వెళ్తాయి. ఎందుకు అప్పుడు తను చెప్పాడు కదా విష్ణు ఫస్ట్ స్పీచ్ అది, దాని తర్వాత మేమందరూ దిగింది. విష్ణు ఫస్ట్ స్పీచ్ లో చెప్పాడు హనుమంత్ అప్పుడు హనుమంత్ మ్యాటర్ అది కాదు, అంటే బిఫోర్ మీరు ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఎప్పుడైతే 1.5 year నుంచి 1.5 year నుంచి మేము సోషల్ మీడియాస్ వాళ్ళతోటి టైప్లో అవుతున్నాం. ఓకే. సో యాక్షన్ తీసుకుంది మొన్నటి నుంచే. అదే అంటే అప్పుడే వాళ్ళకి టర్మినేట్ చేయక ముందు కామన్ స్పీచ్ లో చెప్పేశాడు కదండి. ఓకే. ఓకే. స్పీచ్ లో చెప్పాడు కదా 48 hours లోపల మీరు ఇవన్నీ తీసేయకపోతే ఇంకా ఆటోమేటిక్ టర్మినేట్ అవుతుంది, అప్పుడే స్పీచ్ లో చెప్పేసాడు. సబ్ కమిటీ లాంటిది ఏమీ లేదు? సబ్ కమిటీ లేదు, బికాస్ ఎక్కువ నాలెడ్జ్ నాకే ఉంది. విష్ణుతో కూర్చొని ఎక్స్పర్టర్స్ని పిలుచుకొని వాళ్ళతో డిస్కస్ చేసి అలా చేస్తాం. అంటే మా కమిటీ పెట్టామంటే మా కమిటీలో ఎక్స్పర్ట్స్ లేరు కదా. ఓకే. ఓకే. సో మెయిన్గా వచ్చేసి ఎక్కువ 2012 నుంచి సోషల్ మీడియా నెగిటివిటీ చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దేనికోసం వస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ జనరేషన్ కోసమే వాళ్ళు వస్తున్నారని ఎవరికి తెలియదు, బట్ వాళ్ళు వచ్చేది రెవెన్యూ జనరేషన్ కోసమే. ఇప్పుడు పర్సనల్ డొమైన్ ఉందండి, పర్సనల్ డొమైన్స్లో వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ పెట్టుకున్నారు అనుకుందాం అండి. అది ఇప్పుడు నేను కరెక్ట్, నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నాది బేసిక్గా నా ఇన్స్టా ఉంది పేజ్, నేను ఏం పోస్ట్ చేస్తున్నాను అనేది పాయింట్అవుట్ చేస్తున్నారా? చేయొచ్చు, అదే అది తప్పలేదు. అంటే దాన్ని ఆ పోస్ట్లో కూడా ఒక లిమిటేషన్స్ ఉండాలా ఉండకూడదు? 100% ఉండాలి, 100% ఉండాలి. మరి దాన్ని మీరు ఎట్లా కట్టడి చేయగలుగుతారు? మాకు ఆ హక్కు ఉందా లేకపోతే ఎట్లా? దాన్ని డెఫినెట్గా మా మెంబర్స్ వచ్చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, ఇలా మీరు చేసుకోవద్దు, అది కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పొచ్చు, పోస్ట్ చూసుకోండి అని చెప్తాం. బట్ బైలాస్లో మాకు వచ్చేసి ఇలా మెంబర్ని వచ్చేసి ఏమైనా పోస్టింగ్స్ పెడితే మేము యాక్షన్ తీసుకోవాలంతా ఏం లేదు, దానికి లా ఉంది. మరి అప్పుడు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసుకోవటానికి కానీ మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోవటానికి కానీ రెండూ లేవు అవకాశాలు. ఎవరు ఏదైతే మెంబర్ ఉన్నారో కంప్లైంట్ చేయొచ్చా? కంప్లైంట్ చేయొచ్చు. ఓకే. మరి వయలేషన్ అక్కడి నుంచి అయింది కదా, వయలేషన్ అనేది అక్కడే జరిగింది కదా. అదే అప్పుడు వచ్చేసి కోఆర్డినేషన్ కమిటీ దానికే కదా ఉండేది, చూసుకొని డిసిప్లినరీ కమిటీ ఉండేది దానికే కదా. డిసిప్లినరీ కమిటీ అది ఓకే. ఇప్పుడు మేము రన్ చేసేది ఏంటి, వెల్ఫేర్ ఆఫ్ మా ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ సేఫ్ గార్డ్ ఆర్టిస్ట్ని సేఫ్ గార్డ్ చేయడమే ఈ అసోసియేషన్, రైట్. సో అక్కడ ఆర్టిస్ట్లోనే ఏమైనా ఇష్యూస్ ఉంటే డిసిప్లినరీ కమిటీకి వెళ్తుంది ఆటోమేటిక్గా. అదేలేండి, అది అప్పుడైతే ఆటోమేటిక్గా కట్టడి అవుతాయి చాలా వరకు. ఉన్నాయండి డెఫినెట్గా అలాంటి. అదేంటంటే ఇప్పుడు ఏమంటాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, దాంట్లో లిమిట్స్ అనేది కూడా
See, మళ్ళా క్లారిఫై చేస్తున్నాను దీంట్లో. లిమిట్స్ అనేది ఏంటి అనేది అది మనం చెప్పలేము. సపోజ్ లా అండ్ ఆర్డర్, ఓకే. అది లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. అది ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, మూవీస్లో చూసామంటే ఏ సర్టిఫికేట్స్ యూఏ అన్ని ఇస్తున్నారు. అవును. సో దాంట్లో కూడా లిమిట్స్ ఉన్నాయి సెన్సార్ బోర్డులో. ఏదైనా వచ్చేసి సొసైటీకి ఏది ఇబ్బంది పడకుండా, ఎవరు లిమిట్ దాటకుండా ఉండడానికి అన్నిట్లో ఒక్కొక్క సర్టిఫికేషన్స్ ఉన్నాయి. కరెక్ట్. అవన్నీ చేసుకొనే కదా మూవీస్కి వెళ్తున్నాము, యాక్ట్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. రైట్. సో దేర్ ఇస్ అ లిమిట్. ఈ ట్రోల్స్లో లిమిట్ లేదు. అది వదిలేద్దామండి. ఆ సబ్జెక్ట్ ఓకే, అది మీరు అన్నట్టు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక యాక్షన్ జరుగుతుంది, అది ఓకే. బట్ ఇక్కడ కూడా ఇంటర్నల్గా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇండస్ట్రీలోనే నాట్ ఓన్లీ ఒక చోటని కాదు, కొన్ని కాంపౌండ్స్, ఏ కాంపౌండ్ ఆ కాంపౌండ్ అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు అండి టోటల్గా. మన సొసైటీ వేరు మాట్లాడుతున్నాం, వేరు ఇండివిజువల్ పర్సనాలిటీస్ వేరు టోటల్గా. ఇండివిజువల్ పర్సనాలిటీస్ మనం మాట్లాడామంటే ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ రైట్స్ టు టాక్ అబౌట్ వాళ్ళ పర్సనల్ గురించి. అదేలేండి, ఇంకా అప్పుడు చర్చ ఉండదు. అంతే, వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం ఇక్కడ ఏంటంటే సొసైటీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఓకే ఓకే ఓకే. సో దట్స్ టూ డిఫరెన్స్. నేను నా ఇంట్లో కూర్చొని నేనేం చేస్తున్నాను అనేది మీకు అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారని నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటి అండి, ప్రధానంగా ట్రోలర్స్ది మీరు కొన్ని రోజుల నుంచి చూస్తున్నట్టయితే వాళ్ళు మీరు చేసేది మీరు మాకు ట్రోల్కి అవకాశం ఇస్తున్నారు, మీరు మార్చుకోవచ్చు కదా. నేను చెప్తున్నా కదా, నా కంటెంట్ తీసుకొని మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారని. నా ప్రోడక్ట్ అది, మీరు ఎలా ట్రోల్ చేస్తారు అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మిమ్మల్ని ట్రోల్ చేయగలుగుతారా? నేను కంటెంట్ ఇవ్వను కదా. అది చెబుతున్నా ఇప్పుడు, అది అక్కడికే వస్తున్నా. మీరు వాళ్ళు అనే క్వశ్చన్స్ కూడా అవే. ట్రోల్ ఎక్కడ జరుగుతుందో అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు ఎందుకు మారట్లేదు, అప్పుడు మాకు అసలు అవకాశం దొరకదు కదా. పెట్టడం చాలా ఈజీ అండి. మోడీ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు, చూసారు కదా. అది వేరండి, పొలిటికల్ది వేరు. పొలిటికల్ ఎజెండాలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ రకరకాలు. చిరంజీవి గారిని ట్రోల్ చేశారు, చూసారు కదా. చిరంజీవి గారు చాలా రేర్ అండి. చేశారు కదా, చాలా రేరు చిరంజీవి గారు. కళ్యాణ్ గారిని ట్రోల్ చేశారు, చూసారు కదా. కళ్యాణ్ బాబు గారిది అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏదన్నా రాజకీయాల్లో ట్రోల్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే ఒక కంటెంట్ని ఏం మనం చెప్పాలనుకున్నామో అది కాకుండా దాన్ని డైవర్ట్ చేసేసుకొని వ్యక్తిగా చేయడం అనేది తప్పే. అది 100% తప్పే. ట్రోల్ తప్పండి. ఇక్కడ వాళ్ళ కంటెంట్ ఇస్తున్నారా లేదా కాదు, కంటెంట్ తీసుకుంటున్నారు. మీరు ఎలా చెప్పినా మిమ్మల్ని మార్చేస్తారు, అంతేనా? అంతే. ఓకే. అందుకనే చెప్పేది, మనం చెప్పే ఒక టాపిక్ ని డైవర్ట్ చేయడం అనేది ఈ ట్రోలర్స్ చేసే పని. కోల్డ్ వార్స్ రకరకాల జరుగుతూ ఉంది కదా, వాటి మధ్యలో ఏమన్నా ఇవి జరుగుతున్నాయి అంటారా? మీరు ఏదేదో అడిగేసి కోల్డ్ వార్ అంటారు, నాకేం అర్థం కావట్లేదు. పాయింట్ రండి. ఇంటర్నల్ అంటే పేర్లు బయట పెట్టలేము. ఇండస్ట్రీ కోల్డ్ వార్స్ లేదండి. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఏదైనా ఉంటే అప్పుడు ఆ రోజు ఈగోలో అప్పుడు అయింది, కానీ ఇష్యూ అయింది. మా ఎలక్షన్ జరిగితే చాలు అక్కడ అసలు అర్థమైపోయింది ఏం జరుగుతున్నాయి. మీరు లేదంటున్నారు కానీ ఆ ఒక ఎలక్షన్ చాలు. కాదు, అయింది. ముందు ఎలక్షన్ జరిగింది, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్షన్ లేకుండా ఇనామినస్ అయింది. సో దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అదే ఏదైనా వస్తుంది, అదే ఏదైనా వస్తుంది, ఏం చేసినా వస్తుంది. అందుకని అది ఇప్పుడు కంటెంట్ చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పే దాంట్లో నేను తీసుకునేలాగే ఉంటే ఓకే. మీరు ఎక్కడ దొరుకుతారా, ఏ కంటెంట్లో దొరుకుతారా, ఇదే దీంట్లో ఉన్నాను అనుకోండి, ఏం చూసినా మీరు నేను వేయాల్సిందే, అలాగే రావాల్సిందే. సో బేసిక్ అది ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంటెన్షన్, అది తప్పేనండి. అది 100% తప్పే. అదే ఆ తప్పు అని చెప్పడమే కొంచెం స్ట్రాంగ్ గా చెప్తున్నాం, ఇంకేం లేదు. ఓకే ఓకే. ఎవరి మీద పర్సనల్ లేకపోతే వచ్చేసి మా స్వార్థం కోసమో చేయట్లేదు. ఓకే ఓకే. అలా చేసినా మేము వచ్చేసి దాంట్లో సక్సెస్ అవ్వము. అది రైట్. అది స్వార్థం లేకుండా వచ్చేసి కామన్ పబ్లిక్ని మైండ్లో పెట్టుకొని, సొసైటీని మైండ్లో పెట్టుకొని ఈ స్టెప్ దిగింది. ఓకే ఓకే. ఇది మొత్తం ఇండియా మొత్తం కూడా స్టార్ట్ అవుతే కొంచెం ఈ నెగటివిటీ పోద్ది. కొంచెం అందరినీ ఒక అంటే ఏమవుతుందంటే, అది చిన్నప్పుడు మనకి నేర్పించారు. ఇప్పుడు ఏమన్నా మీరు ఎక్కిరించారు అనుకోండి, చాలా స్ట్రిక్ట్గా తిట్టేవాళ్ళు. అప్పుడు ఏంటి ఆ హ్యాబిట్, అది ఎక్కిరిచు ఏంటి అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఇది అలవాటు అయిపోతుంది. ఎక్కిరిచు అనేది ఒక అలవాటు అయిపోతుంది. రైట్. దాంట్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది. నాకు ఒకరిని ఎక్కిరిస్తే నాకు అది నేను ఎంజాయ్ చేస్తానంటే అది మంచి ఇది కాదు కదా. ఓకే. హ్యాబిట్ అయిపోతుంది, పిల్లలందరికీ హ్యాబిట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇంకోళ్ళని ఎక్కిరించడం అనేది ఒక హ్యాపీనెస్ అనేది అనుకున్నారు, అది చాలా తప్పు కదా అది. సో ఇది అంశం పక్కన పెడతా అండి. సో నాన్నగారి సపోర్టు మీకు అంటే లాస్ట్ ఫిల్ము మీరు అది చెప్పారు, నాన్నగారిది ఏది శంభో శివశంభో.
శంభో శివశంభో వరకు నాన్నగారు అంటే లాస్ట్ సినిమా అది చూశారు. అప్పటి వరకు మీకు ఏదన్నా సపోర్ట్గా ఫైనాన్స్కి సంబంధించింది నేను అడగలేదు. ఉమ్, ఉమ్. నేను చాలా మొండిగా ఉన్నాను. మొండిగా ఉన్నారు. మొండిగా ఉన్నాను, అడగలేదు. ఆ, అంటే నా ఓన్గా నేను ఉండాలని నేను డిసైడ్ అయిపోయాను. దీంట్లో నా ఇంటర్నల్ కనెక్ట్ కూడా ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాన్న వచ్చేసి విలేజ్ నుంచి వచ్చి ఓన్గా సంపాదించుకుని ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు ఆయన. ఆ, సో అది ఎప్పుడు చెప్తున్నాను, నేను వచ్చాను అదేలాగా నువ్వు కూడా వచ్చేసి ఓన్గా రావాలని చెప్పేసి అది నాకు మైండ్లో ఎక్కిచ్చారు అది. ఓకే. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఫ్యామిలీ ఫైనాన్స్ అనేది నాకు వద్దు, నా చిన్నప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను. ఓకే. ఓకే. చిన్నప్పటి నుంచి నేను చాలా బిజినెస్లు చేయాలంతా కూడా నా మైండ్లో ఉండేది. ఆ. సో ఒక ట్రాక్లో వచ్చేసి ఆ బిజినెస్ అనేది నా ఏం చెప్పేది, మన ఎలా ఎడ్యుకేషన్ నేర్చుకుంటామో బిజినెస్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చేవాడిని నేను. ఓకే. ఉమ్, ఉమ్. అందుకనే అంత చిన్న వయసులోనే నేను వెళ్ళింది ఏంటి, అసిస్టెంట్ పర్చేసర్ అంటే అసిస్టెంట్కి అసిస్టెంట్ అనమాట నేను. అప్పుడు ఉమ్. ఆ, ఆ, ఉట్టి నా పని అంతా బయట వెళ్ళి మార్కెట్లో వెళ్ళి ఏం కావాలో తీసుకురావడమే. అది ఒక 3 months అలా. దాని తర్వాత లోపల మేనేజర్ అయ్యాను, ఇది పర్చేస్ మేనేజర్ అయ్యాను. తర్వాత ఫినాన్స్లో వర్క్ చేశాను, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో. తర్వాత నేను ప్రొడక్షన్ కింద వెళ్ళాను, క్వాలిటీ కంట్రోల్ అయ్యాను. తర్వాత ఏ పొజిషన్ వరకు వెళ్ళానంటే నేను ఇది డిజైనింగ్ SPM అంటారు, స్పెషల్ పర్పస్ మిషన్. ఉమ్, అంటే మనం ఇంకా వచ్చేసి ఎంత ఫాస్ట్గా ప్రొడక్షన్ తీయగలుగుతాము, ఎంత క్వాలిటీ తీసుకోగలుగుతాము అని డిజైన్ చేసే వరకు వెళ్ళిపోయాను నేను. తర్వాత నేను టెక్నికల్ డైరెక్టర్ అయ్యాను. ఇవంతా 3 yearsలో అయ్యాను. ఆహా. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు 4th yearలో అప్పుడే వాళ్ళు ఆర్క్ వెల్డింగ్, టిక్ వెల్డింగ్ గురించి నేర్చుకుంటున్నాను. ఎప్పుడో నేను చేసుకున్నాను అది. ఓకే. అన్ని ప్రాక్టికల్గా. ఓకే. 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 ఇక్కడ వాతావరణం సెట్ అవ్వడానికి కూడా టైం బట్టి ఉంటుంది, ఎందుకంటే మొత్తం చెన్నై కదా మీరు. అవును ఆ? కదా ఇక్కడ మళ్ళీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి రాలేదుగా? ఎందుకంటే ఇనిషియల్ నాది లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, కొంచెం తమిళ్ యాక్సెంట్ లాగా ఉండేది. అవునా? ఎందుకు మదర్ ఉన్నారుగా? అది యాక్సెంటే మారిపోయింది. ఆహా. చెన్నైలో తమిళ్ మాట్లాడి ఎక్కువ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు మన యాక్సెంట్ వేరే లాగా ఉంటుంది, చిత్తూరు యాక్సెంట్ వేరే లాగా ఉంటుంది కదా. చిత్తూరు సైడ్ లాగా ఉంటుంది నాది అప్పుడు. ఓకే. ఓకే. ఇప్పుడు కూడా నేను చాలా ఫాస్ట్గా మాట్లాడిస్తే ఆ యాక్సెంట్ వచ్చేస్తుంది. తమిళ్ సినిమాతో మీ ఇద్దరు పరిచయం అయ్యారు, అక్కడ నుంచి లవ్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ? అంతేనా లేకపోతే బిఫోర్ అండి? లేదు, ఆ మూవీలోనే కలిసాను. బట్ Okay. అయితే చెప్పాలంటే మనం ఏమైనా మన ఒక డెస్టినీ వెళ్తుంటే అది ముందే మనం హింట్ చేస్తూ ఉంటుంది ఫర్దర్ యాక్షన్లో. ఓకే. సో అలా నేను నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన డేటు, అమ్మాయిల అబ్బాయిలు సినిమా డేటు ఆల్మోస్ట్ 1 day ముందో వెనక ఉంది. అండ్ అప్పుడు మధుది ఇంటర్వ్యూ చూసాను నేను. అప్పుడు అనుకున్నా ఈ అమ్మాయి బాగుంది అనుకున్నాను నేను. ఓకే. అమ్మాయి వైఫ్ అయిపోయింది. అవునా? సో చెప్తున్నాను, మన ఇల్యూజన్స్ ఎలా ఉంటాయంటే తెలియదు, మనకు తెలియకుండానే నచ్చుతారు. రేపు పొద్దున వాళ్ళనే పెళ్లి చేసుకోకపోతున్నాను నాకు ఆ రోజు తెలియదు. కాదండి, మీరు ఇంత రిజర్వ్డ్ కదా, మీరు ప్రపోజల్ ఎట్లా చేసి ఉండొచ్చు? ప్రపోజ్ చేయలేదా? డైరెక్ట్గా పెళ్లి గురించి మాట్లాడాను. అవునా? స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చెప్పాను కదా నేను. ఓకే. అదొకటి ఉంది కదా. అదే కరెక్ట్. సో డైరెక్ట్గా ఐ లవ్ యూ తర్వాత ఎంత లేదు మాట్లాడుకుని నచ్చింది, మన ఏదో పెళ్లి చేసుకుందామా అని అడిగాను. సెట్లోనేనా? సెట్లో కదా. తర్వాత సెట్లో సినిమా అయిపోయి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడి, అంటే సెట్ తర్వాత మేము షూటింగ్ అంతా అయిపోయిన తర్వాతనే ఆ దూరం అనేది దగ్గర అవ్వాలనిపించింది అది. సో ఆ క్లారిటీ ఉండడం వల్లే నేను ప్రపోజ్ చేసింది. ఓకే. ఓకే. సో ఇంటర్వ్యూ చూశారండి, మధు గారు మీకు నచ్చారు. తర్వాత మీతో కాంబినేషన్ చేస్తున్నప్పుడు మీరు ఐడెంటిఫై చేసింది ఏంటి ఆవిడలో? నాకేం తెలియదు కదా అప్పుడు. బట్ యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఎలా ఉండాలనేది, అంటే డ్రీమ్ గర్ల్ అంటారు కదా. ఓకే. ఓకే. అది ఈ రోజులో ఆ పేరు ఉందో లేదో తెలియదు, జనరల్గా నేమ్ ఉంది, ఈ రోజు కూడా ఉందా? ఉంది. డ్రీమ్ గర్ల్ అనేది నాకు ఆ టీనేజ్లో ఉన్నప్పుడు చాలా హోమ్లీగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, వెల్ బిహేవ్డ్గా ఉండాలి, ఇలాంతా వచ్చేసి నాకు మైండ్లో ఉండింది. ఓకే. సో అది మధులో చూసాను. ఏదో ఒక కారణం మిమ్మల్ని హార్ట్ టచింగ్ అనిపించినవి ఉన్నాయా? సంఘటన ఉందా మధు గారిలో? అలా ఏం లేదు. బట్ మిడిల్లో వచ్చేసి జాతకాలు కలవలేదు మావి. ఓకే. 2-3 ప్లేస్లు 5 ప్లేస్లో నేను చేంజ్ చేసి చూశాను. ఏది మ్యారేజ్ చేసుకుందాం అన్న తర్వాత? అవును, కలవలేదు. అప్పుడు
మా మదర్ వచ్చేసి బాగా జాతకాలు నమ్ముతారు. సో చిన్నప్పటి నుంచి ఇంకోటి ఏంటంటే ఏదో నా స్వార్థం కోసం నేను లవ్ చేసుకుంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం, అమ్మ నాన్న నో అని చెప్పటం అలాంటిది లేదు. వాళ్ళు నో అన్నారంటే నోనే. అది మాత్రం క్లారిటీ ఉండింది. సో అమ్మ వాళ్ళు వచ్చేసి జాతకం కలగకపోతే వద్దులే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు కదా అంటే, ఇంకా అదొక్కటే హార్ట్ బ్రేకింగ్ నేను తనకిచ్చింది. తను చెప్పడం వల్ల తను బాధపడింది. ఒక 1 year మేము గ్యాప్. ఇంకా లేదు అంటే అప్పటితో ఇంకా కట్టినే అనుకున్నాం. ఓకే. తర్వాత మిడిల్లో నాకు ఆ ట్రావెలింగ్ ఏమనిపించింది, అనవసరంగా నేనే ఆశలు పెట్టి ఇలా చేశాను అని చెప్పేసి బాగా మైండ్లో కొడుతుండింది. సో అప్పటికి నాకు మ్యాచెస్ చూస్తున్నారు, ఆ అమ్మాయి ఇక్కడ మ్యాచెస్ చూస్తున్నారు. నేను మైండ్లో స్ట్రిక్ట్గా అనుకున్నాను, నేను చాలా స్ట్రాంగ్గా ఇలా 1 year వెయిట్ చేస్తాను. నేను 1 year మాత్రం అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే నేను ఇంకా ఇంట్లో ప్రపోజల్ పెట్టేసి ఈ అమ్మాయి కావాలి, లేకపోతే నేను ఇంక పెళ్లి చేసుకోను అని చెప్పేస్తాను. సో అప్పుడు చూస్తే కరెక్ట్గా ఆ గ్యాప్ తర్వాత నేను ఆ ప్రిపరేషన్ గ్యాప్ ఉండింది. అయిపోయిన తర్వాత నేను ఇంట్లో చెప్పేస్తాను. నేను అంటే ప్రతిదీ రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను. నేను చూడకుండా కూడా రిజెక్ట్ చేస్తాను. అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటి నువ్వు మధు ఇంకా లవ్ చేస్తున్నావు అన్నారు. అవును, తనే కావాలి నీకు. అవును అన్నాను. ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంట్లో సరే ఏదైనా పర్వాలని చేశారు. మళ్ళా అప్పుడు వెళ్ళి జాతకాలు చూస్తే కలిసాయి. అచ్చా, ఓకే. ఆ 1 year తర్వాత మళ్ళీ జాతకాలు చూస్తే కలిసాయి. ఇప్పుడు కూడా నేను అడుగుతాను, ప్రతి ఎవరైనా జాతకాలు ఉండేవాళ్ళతో అడుగుతాను నేను, ఇలా జరిగిందండి ఎలా జరిగిద్ది అని అడిగాను. అదేదో వాళ్ళ గ్రహాలు వచ్చి మారింటాయి ఆ టైంలో. దాంట్లో ఏంటి అర్ధ పాదాలు ఏమేమో చెప్తారు. ఓకే. అవన్నీ అది డెప్త్ లేదు మనకి తెలియదు. ఓకే. ఓకే. సో అందుకని అప్పటి నుంచి నేను జాతకాలు నమ్మడం మర్చిపోయా. ఓకే. ఓకే. కానీ మధ్యలో సేమ్ అదే ఇన్సిడెంట్ జరిగింది కదా ఇద్దరి మధ్య, ఒక గ్యాప్ అనేది. కానీ అప్పుడు జాతకం నమ్మాల్సి వచ్చిందా మీరు? జాతకం కోసం కాదు, నేను మా అమ్మ కోసం. అమ్మ వాళ్ళు నమ్ముతారు కాబట్టి. ఓకే. 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 నాకు జాతకం మీద పెద్ద ఇది. నేను అప్పుడు జాతకాలను ఎలా తీసుకునేవాడిని అంటే, నాకు మంచి జరిగితే కరెక్ట్, ఏమైనా చెడు చెప్తే నువ్వు వేస్ట్. నేను అలాగే నమ్మేవాడిని అప్పుడు. ఓకే. సో ఇప్పుడైతే టోటల్గా అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు, అవసరం కూడా లేదు. నాకు బిగ్ బాస్లో ఒక దీంట్లో ఒక టాస్క్లో జాతకాలు ఎండింగ్ దీంట్లో ఒక జ్యోతిష్యుడు లోపలికి వచ్చేసి జాతకం గురించి చెప్తుంటాను అనమాట. నేను ఆ మూడే నాది నమ్మకం లేని మూడు జాతకాల గురించి. సో ఆయన వచ్చేసి ఏమేమో చెప్తున్నారు, లోపల ఏమో నవ్వుకున్నాను, అదేమో నా ఫేస్లో తెలిసిపోతుంది. నిజమండి నిజమండి అని చెప్తున్నా, నన్ను కన్విన్స్ చేస్తున్నాడు. సరే చెప్పండి. అప్పుడు నేను ఏమి అనలేకపోయాను, ఎందుకంటే అది టెలివిజన్ కదా, నా మైండ్లో టెలివిజన్ అందరూ చూస్తున్నారు. మళ్ళీ ఇలా జాతకాలు ఇలా తిట్టానంటే మళ్ళీ బయట ఉండే జాతకాలు వాళ్ళందరూ హర్ట్ అవుతారని చెప్పి ఏమనలే. ఓకే. ఓకే. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోపల హౌస్ మేట్స్ తోటి జోకులు వేసుకుంటూ అలా చేశాను. కానీ నమ్మను. కానీ మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా వాళ్ళ ఇంగ్లీష్ కార్ అదే స్టార్టింగ్ మూవీ ఒకటి చేసాం కదా, దీనికోసమే చేసినట్టుంది ఆ మూవీ. మేమిద్దరు కలవాలని దానికోసమే ఆ మూవీ చేసినట్టుంది. బట్ యాక్చువల్గా ఒక కాంబినేషన్ మంచి స్క్రిప్ట్ పడితే మాత్రం బాగుంటుంది ఇద్దరు కాంబినేషన్. అవును, చాలా రోజుల తర్వాత మధు గారు అసలు పూర్తిగా సినిమాకి దూరం అయిపోయారండి. ఎందుకు? చాలా వర్క్స్ ఉంటాయండి, అంటే పిల్లల్ని చూసుకోవటం. ఓకే, రైట్. తర్వాత వచ్చి తను యూట్యూబ్ ఛానల్ తను కూడా రన్ చేస్తుంది. అవునవును. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఒకటి. ఇంకోటి ఈ మధ్య డిజైనింగ్స్ అంతా, నా డ్రెస్ డిజైనింగ్ అంతా తనే చేస్తుంది. ఓకే. సో బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి తనకి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఓకే. ఓకే. అది కాకుండా ఏదైనా మంచి క్యారెక్టర్ పడితే మాత్రం చేస్తుంది. ఏదో దీనికోసం స్పెసిఫిక్గా ట్రై చేయాలంటే లేదు, ట్రై చేయట్లే. అసలు మీ కోపం ఎన్నాళ్ళకి సెట్ అయ్యారండి మధు గారు? 1 year. 1 year పట్టింది. అంటే దూరంగా ఉన్నప్పుడు బాగుండాయి, కానీ మేమిద్దరు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం గొడవలు వచ్చాయి. ఇంకా గరిటలు చెంబులు బయటకు వచ్చి వెళ్ళిపోయి పడాయా? అంత కుంఫు ఫైట్లే. సో 1 year వరకు 1 year వరకు కొంచెం 1.5 year వరకు కొంచెం ఉండింది. తర్వాత కొంచెం మెచ్యూర్ అయ్యాం మేము. ఓకే. అవి కూడా ఒక స్వీట్ మెమోరీస్. ఇప్పుడు నవ్వుకుంటాం, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అంతా అనుకున్నప్పుడు మనం ఇలా మాట్లాడుకున్నాం, గుర్తుందని నవ్వుకునే వాళ్ళం. ఓకే. ఓకే. అదేలేండి, పిల్లల తర్వాత ఇంకా మొత్తం సెట్ అయిపోతుంది. లేదు, అప్పటికే పెద్దోడు పుట్టేశాడు. అదే నేను జనరల్గా టైం తీసుకొని పిల్లల్ని కన్నాము, ఆ కాన్సెప్ట్ అంతా లేదు. ఓకే. ఓకే. సో డైరెక్ట్గా చేసుకొని ఏ పని అది జరగాలి. అవును, బికాస్ ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా, పిల్లలకి ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ చేయకూడదు అని కూడా ఒక మైండ్లో ఉంటుంది. రైట్. ఓకే. సో అలా మధు గారు ఎంటర్ అయిన తర్వాత మీ లైఫ్లో మీరు గమనించిన చేంజెస్ ఏంటండి మేజర్గా? జనరల్గా బయట తిరిగేవని ఇంటివాడే అయినంతే.
అంతేనా? అంతే. అవును, అసలు మీరు బయట తిరగరుగా అప్పుడు మరి అట్లా అనుకుంటే. లేదు బయట చెప్పాను కదా, క్లోజ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేది. అవును, రాజీవ్ గారు ఆ బ్యాచ్. రోజు రోజు కలుస్తారు మేము. ఓకే. ఓకే. తర్వాత మిడిల్ ఆర్యన్ నరేష్, అల్లరి నరేష్ బ్యాచ్ తోటి నరేష్ గారు. కాంటాక్ట్స్ ఉండేది. ఓకే. అలా ఉండింది కానీ బట్ చాలా క్లోజ్డ్. ఓకే. అండ్ వాళ్ళతోటే ఉంటాను నేను. అవి కూడా పూర్తిగా తగ్గించేసారు. అవి పూర్తిగా మెల్లిగా తగ్గిపోయింది. మెల్లిగా కలవడం ఇప్పుడు ఎప్పుడో 6 monthsకి ఒకసారి రాజీవ్ నేను కలుస్తాం. ఏదైనా వర్క్ ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ మేము సపరేట్గా కూర్చొని మా టైం స్పెండ్ చేయాలంటే ఎప్పుడో ఒకసారి అవుతుంది. సో పిల్లలు ఇద్దరు ఏం చదువుతున్నారండి ఇప్పుడు? పెద్దోడు 10th. 10th వచ్చారు. చిన్నోడు 5th. ధన్విన్, గగన్. అవును. పిల్లలప్పుడు అనుకుంటా ఒక ఇష్యూ, మీరు వెళ్ళిపోయారు కోవిడ్ టైంలో. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు పిల్లల్ని ఆన్లైన్ క్లాసెస్ తీస్తారు. అది మిస్కమ్యూనికేషన్, తర్వాతనే తెలిసిన మిస్కమ్యూనికేషన్. అది వాళ్ళు ఏదో బెదిరిస్తే మేము బెదిరిపోతాం అనుకున్నారు, తిరిగి ఇచ్చేసారు. అవునవును. ఇప్పుడు అలా వెళ్ళారు కదా, ఇండస్ట్రీలో ఎలా అలాంటి సందర్భం ఏదైనా వచ్చిందా కంపెనీకి సంబంధించి? ఇది లేదు. ఎప్పుడో ఒకసారి ఏదో కెమెరామ్యాన్ అవుట్డోర్లో కొంచెం ఏదో లూజ్ టంగ్ మాట్లాడితే చైర్ ఎత్తేసాను అంతే. ఓకే. సెట్లో ఈవినింగ్ టైంలోనా? అచ్చా, సిట్టింగ్. ఓకే. 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 అంతే, అది ఒక ఇన్సిడెంట్, ఇంకేం లేదు. అలా ఏం లేదు. అదేలేండి. ఓకే. అయితే ఒకటి, మిమ్మల్ని అర్థం చేసుకుంటే సూపరు, అర్థం చేసుకోకపోతే ఇంకొక యాంగిల్ అనుకోవాలి. అంతేనా? అర్థం చేసుకుంటే సూపరు, అర్థం చేసుకోకపోతే సూపర్ దూరంగా ఉంటారు కదా. ఓకే. మోస్ట్లీ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడం కానీ నేను కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. అటు ఇటు ఉండాలి. రైట్. అదేలేండి. సో నైట్ సిట్టింగ్లు అయితే కంపల్సరీగా ఉంటాయా? రెగ్యులర్ ఉంటాయా? రెగ్యులర్ కాదు, అకేషన్స్ వచ్చేసి రెగ్యులర్గా ఉంటుంది. ఓకే. అది ఎప్పుడంతా అంటే రిస్ట్రిక్షన్స్ అనేది లేదండి. ఓకే. అనిపిస్తే ఫ్రెండ్స్ తోటి కూర్చోటం, లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ కూర్చోటం. ఫ్రెండ్స్. ఓకే. అంతే. ఓకే. ఇప్పుడు మరి ఆ టైంలో మరి కెమెరామ్యాన్ ఇన్సిడెంట్, మీ కోపం వచ్చేసింది కెమెరామ్యాన్ మీద. పెద్ద ఆయనే కదా అతను, సీనియర్ కెమెరామ్యానేగా. సీనియర్ కెమెరా కోపం వచ్చేసింది. మరి ఆ రిలేషన్ కట్ అవుద్ది అని ఆలోచించలేదు మీరు? అంటే ఆ ఇన్సిడెంట్ కూడా అలాంటిదే. అంటే వాళ్ళ ఇప్పుడు కావాలనే వచ్చేసి బులి అంటారు కదా. ఓకే. కావాలనే వచ్చేసి కావాలనే పోక్ చేయడం. ఓకే. అది వర్క్లో కూడా డిస్టర్బెన్స్ ఉండింది కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు వర్క్లో. వాళ్ళ వర్క్ వాళ్ళది వదిలేద్దామని. ఫ్రీగా ఉన్నప్పుడు కూడా అది చేసేసరికి కొంచెం నేను అవన్నీ ఆలోచించలే. ఓకే. నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంకా నేను అది ఆ మూమెంట్ అలా వచ్చేసి స్పార్క్ అయింది. అది ఊరికే రాదు నాకు. అది ఎన్నోసార్లు చేసి కావాలని చేస్తున్నారంటేనే అప్పుడు. ఓకే. ఓకే. కాకపోతే ఆ టేబుల్లో, అలాంటి టేబుల్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది, విడిపోవటాలు కూడా ఉంటాయి. ఎక్కువగా మీకు మేజర్ ఫ్రెండ్షిప్ ఉందా, విడిపోవటాలు ఉందా? ఫ్రెండ్షిప్స్ ఎక్కువ. ఫ్రెండ్షిప్స్ అయితే హెల్దీ సిట్టింగ్స్ ఉంటాయి. కంటిన్యూస్ గా జోకుల మీద జోకులు వేసుకుంటూనే ఉంటాం. అయితే సూపర్. ఓకే. నేను చెప్పా కదా, నేను ఇవాల్వ్ అయింది. నేను ఇనిషియల్ గా వచ్చేసి నేను ఎక్కువ మాట్లాడేవాడిని, జోక్స్ వేయడం తెలియదు. ఇవంతా ఈ ఫ్రెండ్స్ తోటి బాగా జోక్ వేయడం, స్పాంటేనియస్ అవ్వడం అంతా అలవాటైంది. వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటండి ఎంటైర్ మీ లైఫ్ మొత్తం మీరు చూసుకుంటుంటే? అదే చెప్పాను కదా, అప్పుడు నేను 3 movies ఒకేసారి ఫ్లాప్ అయింది. అవును, 1 year గ్యాప్ అని. దాంట్లో ఆ 1 week కొంచెం బాగా డిస్టర్బ్ అయింది, పెయిన్ఫుల్. తర్వాత మధుది ఎప్పుడు నేను వచ్చేసి జాతకాల వల్ల అని చెప్పాను, అప్పుడు నేను 1 year కొంచెం సఫర్ అయ్యానంటే నన్ను నేనే టెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. సారీ, లైఫ్ అన్నీ నేర్పిస్తుందండి మనకి. సో అది ప్రాపర్గా నేర్చుకుంటూ వెళ్ళామంటే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. సో అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు సెటిల్ అయిపోయానంటే అన్ని జాగ్రత్త చేసుకొని సెటిల్ అయినా నేను. ఓకే. నేను దేనికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇది వచ్చే దారిలో ఇప్పుడు వచ్చేవన్నీ బోనసే. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు నేను చెప్పే కదా, అవును, ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే ఫెయిలియర్స్ ఉంటాయి, బాధ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే కరెక్టే, అది కూడా కరెక్ట్. ఓకే. సో మా ఎలక్షన్ జరుగుతుంది. సో అసలు హైలైట్ మీరు అయ్యారు ఆ టైం. మీరు హేమ గారు
అది నాకు తెలియదు అంత హైలైట్ అయ్యారని. ఎంబారసింగ్ మూమెంట్ అంతే. నిజంగా ఎన్నికలండి మామూలు పొలిటికల్ దానికంటే మించిపోయారు. దాన్ని మించిపోయి కరెక్ట్ నిజంగా చెప్పాలంటే. అంటే ఆ వేవ్ అలా హీట్ అయిపోయింది. అది ఏంటో అది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా న్యూస్లుగా ఇస్తారు కదా. అలా మేము ఒక వార్ రూమ్లో ఉన్నాము, అటువైపు ఒక వార్ రూమ్ ఉంది, అక్కడ ఏం జరుగుతుంది మాకు చెప్తుంటారు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇలా వేస్తుంటారు కదా. దాంట్లో రేస్ అయిపోతుంది తెలియకుండా, ఎమోషన్లో వెళ్ళిపోతారు అసలు. అవును అవును. అంటే నిజంగానే అన్కంట్రోల్గా వెళ్ళిందిలే. అవును ఫస్ట్ టైం అనుకుంటా, హిస్టరీలో ఫస్ట్ టైం అన్కంట్రోల్. అవును ఆ ఎలక్షన్ మాత్రం చెప్పుకోవచ్చు. ఎలక్షన్ జరిగే ప్లేస్లోనే గొడవలు అయింది కొంచెం. అవును జస్ట్ అది కూడా ఒక చిన్న ఒక 15 minutes ఒక రప్చర్లో అయింది అది. కరెక్ట్. అవును అది లోపల ఉండి తెలియకుండా అందరూ బస్ట్ అయిపోయారు. ప్యానల్స్ క్రియేట్ అయిన తర్వాత కూడా ప్యానల్స్లో కూడా కంట్రోల్ తప్పిపోయింది కదా. ప్యానల్స్ ఎలా ఉంటుందంటే చాలా టఫ్ అయినది ప్యానల్స్ అండి. ఇప్పుడు అది కాకుండా 2 campuses అంటే దాని ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక 2 ఏనుగులు కొట్టుకుంటే వాటికి దెబ్బ తగులుతుందో లేదో కానీ పక్కన ఉండే చెట్లన్నీ పోతాయి. సో అలా ఆర్టిస్టులు చాలా భయపడ్డారు ఎటువైపు నుంచి వాళ్ళని తెలియక. ఓకే నాకు ఓటు వేసినావు కదా, డెఫినెట్ సార్ మీకే. నాకు ఓటు వేసినా డెఫినెట్ మీకే. వాళ్ళు ఏం చెప్పాలి తెలియక. ఇప్పుడు అది మెమరీస్ నవ్వుకుంటాం అది మాట్లాడుతుంటే. కాదు ఇప్పుడు మరి ఆ బాధ్యత మళ్ళీ కంటిన్యూగా పెట్టారు ఏదైతే ప్రామిస్ చేశారు. సో ఈ 1 yearలో అయిపోతుందా ఇంకా అది, లేకపోతే ఎట్లా టైం ఏమైనా తీసుకుంటున్నారా? ఏదండి బిల్డింగ్ సంబంధించింది. బిల్డింగ్ ల్యాండ్ కోసమే అండి వెయిటింగ్. ఇప్పుడు ల్యాండ్ వచ్చేసిందంటే వెంటనే ఇమీడియట్గా బిల్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే ఇది కూడా ఒక 1 monthలో మోస్ట్లీ వచ్చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయడానికి కదా మనకి ల్యాండ్ చేతికి ఇవ్వడానికి. ఆల్మోస్ట్ టాక్స్ జరుగుతుంది. ఫిల్మ్ నగర్ చుట్టే అడుగుతున్నాము, అందుకనే కొంచెం అటు ఇటుగా లాగుతున్నారు. ఓకే బట్ మోస్ట్లీ ఇచ్చేస్తారు. 1000 square yards డెఫినెట్గా వస్తుంది. వచ్చేస్తే నాకు తెలిసి 6 monthsలో ఫినిష్ అయిపోద్ది బిల్డింగ్. అది రెడీగా ఉన్నాడు, తనైతే రెడీగా ఉన్నాడు. మనకి ల్యాండ్కి వచ్చేసి ఆల్మోస్ట్ 6 months కొంచెం డిలే అవుతుంది, చూస్తున్నాం. అంటే ఈవెంట్ కూడా అవుతుంది కదండి ప్రామిస్ చేసి. ఈవెంట్ ఏమైందంటే ఇప్పుడు అక్కడ కింగ్ ప్రిన్స్ ఎవరు ఉన్నారో తనదేదో సెరమనీ ఉంది. సో ఆ 1 month ఇంకే ప్రోగ్రామ్స్ చేయకుండా బ్లాక్ చేశారు. ఓకే సో మనకి స్పాన్సర్స్ ఎవరు ఏ డేట్ సెలెక్ట్ చేశారో ఆ మంత్లో ఆ డేట్ లేదు. సో మళ్ళీ పోస్ట్పోండ్ అవుతుంది. మళ్ళీ పోస్ట్పోన్ అవుతే వాళ్ళకి లాంగ్ వీకెండ్ కావాలి, అప్పుడే అది పెడతారు వాళ్ళు. సో చూస్తున్నాను నేను ప్రెసెంట్గా అయితే ఆగింది. గెటప్ బాగుంది మీది. థ్యాంక్ యూ అండి. చాలా సేపు తర్వాత చెప్పారు. లేదు ఫస్ట్ రివీల్ చేయటం ఎందుకంటే వాళ్ళు కూడా అనుకోవాలి కదా ఏం గెటప్ ఇది. ఓకే కన్నప్పలో ఏ క్యారెక్టర్ అండి? కన్నప్ప మనం చెప్పకూడదు, ఫ్లోలో చెప్పేసి నేను. ఓకే మళ్ళీ నా మీదకి వస్తారు. అయితే క్యారెక్టర్ చెప్పొద్దులేండి. చాలా మంది చేస్తున్నారు దాంట్లో ఒక క్యారెక్టర్ జస్ట్ మోహన్ బాబు గారు చేయమన్నారు, చేసేస్తున్నాను. మెయిన్ లీడేనా లేకపోతే ఎట్లా? లేదు మెయిన్ లీడ్ కాదు, జస్ట్ ఒక గ్రూప్లో ఒక మెయిన్ మెంబర్ అంతే. అచ్చా సపోర్టింగ్. ఏది చెప్పలేను, ఏది చెప్పకపోతే ఎందుకు వేస్ట్ అడగటం. లేదు నేను క్యారెక్టర్ అడగల మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. అలాగే అంటారు. అది ఎలా అంటే సపోర్టింగ్ రోలా ఎక్కడ ఉంటారంటే అన్ని లాగేస్తారు కథలో. లేదు ప్రభాస్ గారు కూడా కాంబినేషన్ వైజ్ చూసుకుంటే ప్రభాస్ గారు ఉన్నారా మీ కాంబినేషన్లో? లేదు లేరుగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవసరం ఇవన్నీ ఉందా లేదా, ఏదో కొన్ని ఇన్పుట్స్. ఓకే సో మేజర్గా ఈ షూట్ జరిగినప్పుడు కూడా అవుట్డోర్ వెళ్ళారు వాళ్ళు. అవుట్డోర్లో గెటప్ దా ఇది ఇక్కడే చేశారండి? అక్కడేనా? అంటే ఒక 1 month ముందే చెప్పారు నాకు. ఓకే అంటే దీనికంటే కొంచెం తక్కువ ఉంటుంది దాంట్లో. ఇది బాగుందని చెప్పేసి అలా ఉంచేసాను నేను. ఇదే ఉంచుకుంటారు ఇంకా కాదుగా. ఏదైనా మూవీ మంచి క్యారెక్టర్ దీంట్లో ఈ గెటప్ లో బాగుంటుంది. అదేలే. ఓకే అంటే ఇంత జుట్టు ఉన్నప్పుడు ఎక్కువ స్టైలింగ్ ఎక్కువ చేసుకోవచ్చు, వేరేలాగా చూపించుకోవచ్చు. రాజీవ్ గారి తర్వాత మీకు ఎక్కువగా విష్ణు గారితోనా అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు? బాగా క్లోజ్ అయింది. రాజీవ్ తర్వాత విష్ణు, అది మా ఇది అయింది కదా. సో మా వేవ్ లెన్స్ అంటే అది సెట్ అయింది. ఓకే సో రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. తను ఎక్కువ రిజర్వ్డే బేసిక్గా, ఆయన కూడా. ఓకే ఇంట్రోవర్ట్ కూడా. ఓకే మీరంతా రిజర్వ్డ్ అంతా ఒక చోట రిజర్వ్ అవుతారా ఏంటి? అదే ఒకప్పుడు నేను రిజర్వ్ ఉంటేనే ఒకప్పుడు, ఇప్పుడు కాదులే. ఓకే ఇప్పుడు ఏంటంటే కొంచెం మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్తాము. ఓకే దగ్గర మాట్లాడంటే బాగా ఓపెన్గా మాట్లాడతాను. ఓకే ఓకే ఇప్పుడు మీ దగ్గర మేము ఫస్ట్ టైం చూస్తున్నాను, మీ దగ్గర ఓపెన్గా మాట్లాడలే. అవును ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం డైరెక్ట్గా. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ ఒకటి ఉందండి,
ఈ మధ్య మీరు గమనించినట్టయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా దాని మీద చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంది. స్ట్రిక్ట్గా ఉంది. సో మా నుంచి ఎలాంటి ఇనిషియేట్ తీసుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే డిప్యూటీ సీఎం గారికి వెళ్ళి కలిసాము. అక్కడ విసెడ్ ఎస్ డ్రగ్స్ వచ్చేసి క్యాంపెయినింగ్ చేద్దాము అని హామీ ఇచ్చాము. దెన్ దాని తర్వాత మన సినిమాటోగ్రఫీ మినిస్టరు ఆయన దగ్గర వెళ్ళి ఆయన ఇక్కడ వచ్చేసి చెప్పాం, అంటే మూవీ ఇండస్ట్రీ పరిస్థితి ఆయన దగ్గర ఏం డిస్కస్ చేయాలో వచ్చేసి ఈ డ్రగ్స్ గురించి ఇలా వచ్చిందండి, మా క్యాబినెట్లో కూడా చర్చ జరిగిందంట దీని మీద. వాట్ ఎవర్ సపోర్ట్ వీ విల్ డెఫినెట్లీ డూ అండ్ విల్ క్యాంపెయిన్ దట్ సే నో టు డ్రగ్స్ అని. అంటే మీ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి అంటే ఏం చెప్తారు? హ్యుమానిటీ. హ్యుమానిటీగా ఉంటేనే మనకి మంచిది, సొసైటీకి మంచిది. హ్యూమన్గా ఉండడం వేరు, హ్యుమానిటీగా ఉండడం వేరు. ఓకే. హ్యుమానిటీ ఇస్ ఇంపార్టెంట్ అండ్ మంచి సిటిజన్గా ఉండాలి. సో దట్ మన సరౌండింగ్స్ కూడా బాగుంటుంది. బేసిక్ ఏంటంటే పాజిటివ్ స్ప్రెడ్ చేయాలండి, నెగటివిటీ కంటే కూడా. ఓకే. ఓకే. అది మనకి మంచిది కాదు, మన సరౌండింగ్స్ కూడా మంచిది కాదు. నేచర్ ప్రతిదీ కౌంట్ చేస్తుంటుంది, తిరిగి మనకే ఇచ్చేస్తుంది. నేచర్ నమ్ముతారా మీరు? నేచరే నమ్మాల్సిన నేచర్నే. దేవుడి కన్నా దేవుడు కూడా నేచరే కదా. ఓకే. ఓకే. నేచర్ని క్రియేట్ చేసిన దేవుడే కదా. ఓ సూపర్, గుడ్. సో నేచర్ నమ్మితే దేవుడిని నమ్మటే. మంచి ఫిలాసఫర్ ఉన్నారు మీలో అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.